3వ తరగతి పాఠ్య పుస్తకాన్ని తీసిన. తీయంగానే అట్ట మీద ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం అని బొమ్మ ఉన్నది. ఇక వీడియో ఎవరైనా చూడకనే పోతే మనకి తెలంగాణ నాకు పరిశాన్ అనిపించింది చదువుకున్నాడు. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం అని అట్ట మీద బొమ్మ కనబడ్డది. అందులో అట్ట మీద బొమ్మ కనబడి లోపల తీస్తే ఏమున్నదంటే ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం అట ఆంగ్లేయులు కాలవడానికి అయితే గుండె తీస్తేనే ఆంధ్రకేసరి అని పేరు పెట్టి గుండు కొట్టకముందే కేసరై అట్ట మీద పెట్టిరు. ఇక ఈ చదువులు తీసుకుపోయి ఆంధ్రకేసరి అని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి 3వ తరగతి పిల్లలకి ఏమైనా అర్థమయ్యే పరిస్థితి మనకు ఉండేనా? మన కేసరులు ఉన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందినటువంటి అనేక మంది త్యాగాల వీరుల చరిత్రలు కూడా మనకెక్కడ అట్టల మీద బొమ్మలు కనవలే ఆ రోజుల. సరే ఈ అట్ట పాడగానని చెప్పేసి లోపల పేజీ మర్రేసిన 3వ తరగతిలో ఊర్ల పేర్లుండే. ఫస్ట్ ఎంత అన్యాయం అంటే 3వ తరగతిలో ఊర్ల పేర్లుండే. ఆ ఊర్ల పేర్లు ఏమున్నాయి? ఫస్ట్ ఏమున్నది? కారెక్కి మనం ఏ ఊరు పోదాము, కారెక్కి మనము కాకినాడ పోదాం, ఏనుగెక్కితే ఏలూరు, గుర్రం ఎక్కితే గుంటూరు, ఒంటెక్కితే ఒంగోలు. మరి నా కామరెడ్డి ఏది నా ఎల్లరెడ్డి ఏదిరా బయట? నేను ఒక మాట మీకు చెప్తా ఉన్నా. అంటే చిన్న పిల్లలకు కూడా కారెక్కి నేను కామరెడ్డి పోతా, నీదైనా నొప్పి అయిందా తప్పు అవుతుందా చెప్పు, కామరెడ్డి అని రాయొచ్చు కదా. ఏనుగెక్కి నేను ఎల్లరెడ్డి పోతా, ఎందుకు పోవద్దా? అంటే మన చదువులు మనవి కావు, మన స్కూళ్ళు మనవి కావు, మన పాఠాలు మనవి కావు. కాబట్టి తెలంగాణ వస్తే మన పాఠ్య పుస్తకాలు రావాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వల్ల అట్టల మీద మన తెలంగాణ వీరుల ఫోటోలు చేసినటువంటి సందర్భం ఇందాక నేను వస్తూ ఉంటే నాకు కనబడ్డది. వాస్తవంగా పాఠ్య పుస్తకాల చరిత్రలు ఉన్నాయి, విద్యార్థుల చరిత్రలు ఉన్నాయి. మీరు ఇప్పుడు కూడా 4వ తరగతి పుస్తకం చూడండి. విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో ఏమన్నారు అనేది ఒకటి 4వ తరగతి పుస్తకంలో ఈ రోజు నేను చూసిన జై తెలంగాణ అని చిన్న పిల్లలు కూడా జై తెలంగాణ నినదించరు అని చెప్పేసి విద్యార్థుల ఫోటోలు ముద్రించినటువంటి సందర్భం ఈ రోజు 4వ తరగతి పుస్తకంలో మన వాళ్ళు పెట్టుకున్నాం. తెలంగాణ వస్తే మన చరిత్రలు వస్తాయి. సరే ఇక్కడికే నేను ఆగిపోలేదు, సరే ఇదేటో ఉన్నదని చెప్పేసి ప్రార్థన గీతం మొదలుపెట్టిన. నిజంగా చెప్తున్నా, ప్రార్థన గీతం ఆ రోజు ప్రార్థన గీతం ఏముండేది? అరే అటెన్షన్ ప్రేయర్ బిగిన్ అన్న. సార్ నువ్వు పాటలు మంచిగా పాడతావు సార్, అది కూడా నువ్వే చదువుమన్నారు. ఇక సరే అని చెప్పేసి మొదలుపెట్టిన. ఫస్ట్ ప్రార్థన గీతం ఏముండేది? మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఎవడైనా తల్లికి ఆరోగ్యంగా తప్పుడు ఏం లేదు, కానీ లోపల ఏమున్నది? గలగలా గోదావరి కదిలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరిగిలిడుతుంటే బంగారు పంటలే వండుతాయి. ఈ మాట అన్న పిల్లగాళ్ళు ఎవ్వరు కూడా మళ్ళీ పాడతలేరు. ఏమైందిరా అంటే, సార్ అబద్ధాలు మంచిగా చెప్తున్నావు సార్ నువ్వు అనబట్టే. అబద్ధాలు ఎక్కడ చెప్తున్నావు నాయన, ఎంఏ బీఈడి ఎంఫిల్ రా నాయన, అబద్ధాలు పక్క చెప్తున్నావు సార్ అన్నాడు. ఏం చెప్పినా అన్న, ఒక 3వ తరగతి పిల్లగాడు లేచి అడిగింది, సార్ గలగలా గోదావరి ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి శ్రీరామ్ ఆయకట్ట రైతులు ఒక పంట కోసం అల్లాడిపోతా ఉంటే 3వ పంట కోసం పోలవరం పోతున్న గోదావరి మాకు తెలుసు సార్. బిరబిరా కృష్ణమ్మ నాగార్జున సాగర్ అలిగల్లి దుంకుతా ఉంటే, నల్లగొండ వాళ్ళ నడుములు వంకర పోతా ఉంటే, ఎడమ కాలువ ఎండబెట్టి కుడి కాలువ పంట పోతున్న కృష్ణమ్మ మాకు తెలుసు సార్. కానీ గోదావరి నీళ్ళు ఎక్కడున్నాయో ఎక్కడ బారుతుందో చెప్పని చెప్పేసి 3వ తరగతి పిల్లగాడు నన్ను ప్రశ్నించినటువంటి సందర్భానికి ఆ రోజు నుంచి బడికి పోలే తెలంగాణ వచ్చేదాకా ఆ 3వ తరగతి పిల్లగాని సమాధానమే ఇవాళ మన ముఖ్యమంత్రి సాధించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్న విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. గా పిల్లగాళ్ళ ఆశయాలు నెరవేరాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ఇవాళ గోదావరి నీళ్ళు మనకు మళ్ళించుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని అంటే, ఇగో తెలంగాణ వస్తే మనకు నీళ్లు మనకు వచ్చినాయి, మన బడులు అద్భుతంగా జరిగినాయి, మన పాఠ్య పుస్తకాలు మనకు వచ్చినాయి, మన చరిత్రలు మన కళ్ళ ముందు భవిష్యత్ తరాలకు అందించే గొప్ప అవకాశం మనకు వచ్చిందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం సగర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అలాగే ముఖ్యంగా చాలామంది ఉంటారు నాయకులు, నేను కూడా ఉన్నాను అనుకోని, కానీ అందరికీ సాధ్యం కాదు. అది మా రామన్నకే సాధ్యమవుతుంది. నిజంగా చెప్తా ఉన్నా, ఏది చేయాలన్నా కూడా. ఇలా ఏ స్కూల్ పోయినా కూడా అసలు నాకు మళ్ళీ అడ్మిషన్ కావాలనిపిస్తున్నది, కానీ ఏజ్ బార్ అయిపోయింది కదా, ఇయర్ కావచ్చు, ఈ స్కూల్లో చదువుకొని అనిపిస్తుంది. అంటే ఎంత అద్భుతంగా కనబడతా ఉన్నది. ఏంటంటే పొల్లగాడు స్కూల్కి పొమ్మంటే ఏడుతురు, స్కూల్కి పొమ్మంటే అబ్బా కడుపు నొత్తుందని ఏడ్చేటోళ్ళు, కానీ ఇలా స్కూల్ బంద్ అయితే ఏడ్చేటట్టున్నారు పిల్లలు. ఇంత అద్భుతమైన స్కూల్ ఇడిచిపెట్టి ఇంటికాడ ఉంటే ఏడిపోచ్చే పరిస్థితులు ఇవాళ మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. ఇంత అద్భుతంలో మన ఊరు మనబడి ద్వారా మళ్ళొక బడుల పండుగ నిర్వహించినటువంటి ఈ దశాబ్ది ఉత్సవాలలో గౌరవ ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చినటువంటి రామన్న గారికి అనుకోకుండానైనా ఎల్లరెడ్డిపేట విద్యార్థులను మనసు నిండా చూసి మీ సంతోషాల్లో భాగస్వామ్యం అయినందుకు నాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. శ్రీమతి నేలకొండ అరుణ గారు జడ్పీ చైర్పర్సన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి
విద్యాశాఖ ఉత్సవాల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డిపేట స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చిన గౌరవనీయులు పెద్దలు గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి, అలాగే మరొక అతిథి రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ గారికి, మన మానకొండూరు శాసనసభ్యులు గారికి, మన కలెక్టర్ గారికి, ఎమ్మెల్సీ గారికి, గౌరవ టెస్కప్ చైర్మన్ గారికి, స్థానిక గ్రామ సర్పంచ్ గారికి, పవర్ లూమ్ చైర్మన్ గారికి, సెస్ చైర్మన్ గారికి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, మన గ్రంథాలయ చైర్మన్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, కామారెడ్డి నుంచి వచ్చిన మా తోటి జడ్పీ చైర్పర్సన్ గారికి, ఎంపీపీ గారికి, జడ్పీటీసీ గారికి, వివిధ హోదాలో ఉన్న పెద్దలందరికీ కూడా, వేదిక ముందున్న మా అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, ఒకటి ఏంటంటే గత ప్రభుత్వాలు ఏం చేసినాయి, మన ప్రభుత్వం ఏం చేసిందని ఇప్పుడు 9 సంవత్సరాలు గడిచిన కాలంలో ఏమేం చేసుకున్నాము, ఎలా ఉన్నాయి, ఎలా రూపుదిద్దుకున్నాయని ఇవాళ నెమరు వేసుకొని అవిటిని పండగల జూన్ 2 నుంచి 22 దాకా పండగ వాతావరణంలో మనమందరము గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అని నెమరు వేసుకొని సంతోషంగా పండగలు చేసుకుంటున్నాము. మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే ఇంకెంత ఘనంగా పండగలు చేసుకుంటాము, ఇంకెంత ఘనంగా మన గ్రామాలు మండలాలు రూపురేఖలే మారుతాయని అనుకుంటున్నాను. ఇవాళ విద్య గురించి చెప్పుకుంటూ పోతా ఉంటే ఒక చిన్న మాట చెప్తా, ఎవరేమనుకోవద్దు. గతంలో 4 సంవత్సరాల క్రితము మా పాపకు మెడికల్ సీట్ కావాలని మా కోరిక ఉండే, పాప కోరిక ఉండే. అదే మెడికల్ కాలేజీ 4 సంవత్సరాల క్రితం వస్తే మా పాప మెడికల్ చదువుతుంది అని అనుకుంటున్నా. ఇవాళ పేద విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా కోటి చిల్లర పెట్టి మెడికల్ సీటు కొనలేని తరుణంలో మనకిప్పుడు మన జిల్లాకు మెడికల్ కాలేజీ వచ్చినందుకు కూడా గౌరవ మంత్రివర్యులకు మన జిల్లా ప్రజల తరపునందరి నుంచి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఒక చిన్న మాట, ఎక్కువ మాట్లాడా నేను అన్న, ఒక్క చిన్న మాట. నాకు ఈ స్కూల్ చూడగానే మా కోనరావుపేట మండలానికి ఒక స్కూల్ ఇస్తే బాగుండు అన్న, ఇంత పెద్ద కాకుండా కొద్దిగా చిన్నగా ఇస్తే బాగుండు అని నాకు ఇక్కడ దాకా వచ్చినాక ఈ స్కూల్ చూడంగానే ఆలోచన వచ్చింది. ఏమనుకోవద్దు మీరు, ఇది అయిన తరుణంలో మాకు కూడా ఇస్తారని మాకు కన్ఫర్మ్ ఉంది అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇవాళ విద్యార్థులందరూ కూడా అప్పుడు గతంలో మా పిల్లలను ప్రైవేట్ స్కూల్కు పంపిస్తే స్కూల్ ఫీజులు కట్టలేక ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు చూస్తూ ఉంటే కార్పొరేట్కు ధీటుగా ఈ స్కూళ్ళల్లో చదివితే గర్వంగా మా కేసీఆర్ తాత కట్టించిండు ఈ స్కూల్ అనే గర్వంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ సుఖ సంతోషాలతో ఉన్నారు అని అంటే కూడా అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మనమందరం కూడా చల్లగా ఉన్నాము. ఈ వేదిక పైన నేను మాట్లాడుతున్నా అంటే ఆయన చలవ వల్లనే స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ పెట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పెద్దలు మాట్లాడేది ఉంది కాబట్టి చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నా. పండుగలు చేసుకుంటున్నాము, ప్రతిరోజు ప్రతి పండుగకు నేను అటెండ్ అవుతున్నా అన్న, చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. ఈ పండుగ వాతావరణంలో మళ్ళీ 20 దశాబ్ది ఉత్సవాలలో కూడా ఇంతకంటే ఘనంగా ఇంతకంటే పెద్ద ఎత్తున మనము జరుపుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, మన జిల్లా మంత్రివర్యులు నాయకత్వంలో, మన అందరి చల్లని దీవెనతోటి, మన దీవెనలు ఉంటే వాళ్ళు మనను ఆశీర్వదిస్తారు కాబట్టి మనమందరం కూడా వెన్నంటి ఉండి ప్రభుత్వానికి ఎల్లవేళలా ఇంకా మంచి పథకాలు తెచ్చుకొని కూడా మనం మంచి ఎందుకంటే గతంలో ఎట్లుండే ఈ స్కూల్ ఫోటోలు కూడా ఉంచుకోవాలి. గతంలో స్కూల్ ఎట్లుండే విద్యార్థులకు తెలవాలి, గత ప్రభుత్వాల స్కూల్ ఎట్లుండే ఇప్పుడు స్కూల్ ఎట్లా ఉన్నాయి అనేది తెలవాలని ఆ ఫోటోలు కూడా ఉంచుకొని మనం చూపించి మన పిల్లలకు ఇట్లా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే ఇవన్నీ వచ్చినాయి, ఇవన్నీ అనుభవించడం అనేది మనం నెమరు వేసుకొని పండుగలు చేసుకుంటున్నాం. వాళ్ళకు కూడా తెలియజేసే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న గౌరవ మంత్రివర్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్లారెడ్డిపేట మండల ప్రజలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ధన్యవాదాలు మేడం. శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారాలు. ఈనాటి ముఖ్య అతిథి మన శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి వర్యులు కేటీ రామారావు గారు, అదేవిధంగా మరి ఉపాధ్యాయ సంఘాల్లో చాలా చురుకైన పాత్ర వహించి ఈరోజు రాష్ట్ర
శాసనమండలి సభ్యులు రఘోత్తమ్ రెడ్డి గారికి, శాసనసభ్యులు రస్మే బాలకిషన్ గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరిమణి అరుణ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా కొండూరు రవీందర్రావు గారికి, ప్రవీణ్ గారికి, శంకరయ్య గారికి, రామారావు గారికి, గడ్డం నర్సయ్య గారికి, మిత్రులు ఆగయ్య గారికి, అదేవిధంగా వేదికపై ఆశీనులైనటువంటి ఎంపీపీ రేణుక గారికి, జెడ్పీటీసీ లక్ష్మణ్ గారికి, సెస్ డైరెక్టర్ కృష్ణాహరి గారికి, పిఎస్సిఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి గారికి, జెడ్పీ కోఆప్షన్ చాంద్ పాషా గారి, ఎంపీటీసీ గారు నాగరాణి గారికి, మరి మొదటిగా ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసినటువంటి సర్పంచ్ మిత్రులు వెంకరెడ్డి గారికి, సభకు నమస్కారాలు, చిన్నారులకు అందరికీ కూడా దీవెనలు, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అందరికీ కూడా. చాలా ఎండ కొడుతుంది, సమయం చాలా అయింది. మన ముఖ్య అతిథి కేటీ రామారావు గారు మాట్లాడాలి కాబట్టి నేను క్లుప్తంగా 2-3 విషయాలు మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాను. మిత్రులారా, దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చి 9 సంవత్సరాల నుండి 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో, ఈ ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో నేడు మనం తీసుకున్నటువంటి కార్యక్రమం మన ఊరు మన బడి. మరి మన ఊరు మన బడి కార్యక్రమాలు రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయము, మంత్రివర్గంలో దీనిపైన చాలా లోతుగా చర్చించినప్పుడు కేటీ రామారావు గారు తన అభిప్రాయాలను ఏ విధంగా తెలియజేశాడనేది ప్రత్యేకంగా నేను మరి క్యాబినెట్ మీటింగ్లో అవన్నీ కూడా వినడం జరిగింది. మన ఊరు మనబడి ఒక సబ్ కమిటీ వేశారు మంత్రివర్గ సభ్యులతోనే. దాంట్లో తీసుకున్న నిర్ణయాలు అవన్నీ కూడా మరి వారు ప్రస్తావిస్తారు. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తదనంతరము మనము చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. ఏదైతే మొదటిగా ప్రాధాన్యత ఇవ్వాలో, ఏదైతే ముఖ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయో ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నాం. కరెంటు సమస్య పరిష్కరించుకున్నాం. నీళ్ల సమస్య గోదావరి నది పైన, కృష్ణా నది పైన ప్రాజెక్టులు కట్టుకొని ఈరోజు బ్రహ్మాండంగా తెలంగాణలో 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా నీటి సమస్యను పరిష్కారం చేసుకున్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్దలు ఉంటారు కాబట్టి సంక్షేమ పథకాలన్నీ కూడా ఇలా కార్యక్రమాలు తీసుకొని తెలంగాణలో ఉన్నటువంటి పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలించాలని చెప్పి ఆలోచన చేసి సమాజంలో అన్ని సమస్యలు, సాంఘిక సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇంతకుముందు మేము హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చే ముందు కేటీ రామారావు గారు నేను ఇద్దరం కూడా మాట్లాడుకుంటూ వచ్చే సందర్భంలో మరి విద్య అనేది చాలా ముఖ్యమైనది, మన ప్రాధాన్యత ఇక నుండి విద్య పైన ఉంటుంది. మొత్తం రాష్ట్రంలో నేటి తరం ఏదైతే చిన్నారులు ఉన్నారో వాళ్ళ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మనం విద్య పైన, మన రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం చాలా చేయాలని చెప్పి కూడా వారు చెప్పడం ఈరోజు మన ఊరు మన బడి కార్యక్రమం లోపల వారికి ఉన్న అభిప్రాయాలు చాలా ఉన్నాయి. ఒక జిల్లా కేంద్రంగా మన సిరిసిల్లాను ఏర్పాటు చేసుకునే సందర్భంలో ఆ రోజు ఈ జిల్లాకి ఎన్ని వచ్చినాయనేది ఒకసారి మీరే ఆలోచన చేసి ఇప్పటిదాకా మాట్లాడిన వక్తలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, వ్యవసాయ కళాశాల వచ్చింది, పాలిటెక్నిక్ వచ్చింది, ఐటీఐ వచ్చింది, తర్వాత డిగ్రీ కళాశాలలు వచ్చినాయి, సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు వచ్చినాయి. మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి కస్తూరిబా గాంధీ స్కూల్స్ని అప్గ్రేడ్ చేశాము. ఇవన్నీ కూడా ఒక సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ తర్వాత మన సిరిసిల్ల జిల్లా లోపల ఇవన్నీ కూడా రావడం అనేది కూడా మీకు అందరికీ కూడా తెలుసు. అయితే విద్యాభివృద్ధి పైన మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మన గౌరవ మంత్రి గారు సబితా ఇంద్రారెడ్డి గారు, ఆ సబ్ కమిటీలో సభ్యులుగా కేటీ రామారావు గారు కానీ నేను కానీ చాలా విషయాలు కూడా చర్చిస్తున్నాం. 2-3 విషయాలు మీ ముందు ప్రస్తావిస్తాను. ఈనాటి ఈ విద్యార్థులు, ఈ చిన్నారులు ఉన్నారు, వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దాలి అనే దాని మీద లోతుగా పరిశీలించి ఈరోజు బిజినెస్ బ్లాస్టర్స్ అంటే వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయండి? ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ ఉంటాయి. వచ్చేటన్నీ కూడా ఇప్పుడు మనం నింపేస్తున్నాం. దాదాపు 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు నింపుతున్నాం. వాళ్ళు రిటైర్ అయ్యేసరికి 20-25 ఏళ్ళు పడుతుంది. ఉద్యోగాలు ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం జనాభాకి అందరికి కూడా ఇవ్వలేం మనం.
కాబట్టి ఈ చిన్నారులు ఏ విధంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి ఏ విధంగా ఆలోచనలు చేయాలి, ఏ విధంగా ఒక కొత్త నూతన ఒరవడి లోపల సంపదను సృష్టించాలి అని చెప్పేటువంటి తేజస్సైనటువంటి ఆలోచనలు వాళ్ళకి రావాలి. కాబట్టి అలాంటి ఆలోచనలు మన పాఠ్యాంశాల్లో ఉండాలని చెప్పి కూడా మేము ఆలోచన చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. అదేవిధంగా హ్యాపీనెస్ కరిక్యులం అనేది ఒక కొత్త అంశం. అంటే ఎప్పుడు కూడా నెగటివ్గా, ఎప్పుడు కూడా చెడుగా, ఎప్పుడు కూడా నిర్వీర్యం, నిరాశ, నిస్పృహతో ఉండకూడదు. మనిషి అనేవాడు చాలా చాకచక్యంగా, తెలివైన వాడిగా, ఒక ఊహాజనితమైనటువంటి అంటే ఆలోచనలతోని ముందుకెళ్తేనే, సంతోషంగా ఉంటేనే ఇవన్నీ ఆలోచన చేయగలుగుతాడు. కాబట్టి చిన్నారులకి వాళ్ళ కరికులం లోపల, వాళ్ళ సిలబస్ లోపల కూడా ఆ హ్యాపీనెస్ కరికులం పెట్టాలని చెప్పి కూడా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. మిత్రులారా, ఇంకొకటి కంపాషనేట్ సిటిజన్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా ఆలోచన చేశాం. అంటే మనిషి అనేవాడు తోటి మనిషితోని ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా సహజీవనం చేయాలి, ఏ విధంగా మిగతా వాళ్ళతోని గౌరవం ఇవ్వాలి, ఏ విధంగా మనం చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో నీబర్హుడ్తో ఏ విధంగా ఉండాలని చెప్పి ఆలోచన చేయాలి. చిన్న విషయం, ఈరోజు మన ఇళ్లలో మన పిల్లలు ఉంటారు, నాయనమ్మ ఉంటుంది, తాత ఉంటాడు, లేకపోతే అమ్మమ్మ ఉంటుంది, తాత ఉంటారు. వాళ్ళకు ఉదయం పూట ఒకసారి గుడ్ మార్నింగ్, లేకపోతే నమస్తే అమ్మమ్మ, నమస్తే తాతయ్య, నేను బడికి పోతున్నా, టాటా అని చెప్పిపోవడం. కానీ బడి నుంచి వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆ అమ్మమ్మ దగ్గరనో, నాయనమ్మ దగ్గరనో, తాత దగ్గర ఒక 2 నిమిషాలు ఉంటే వాళ్ళకి సంతోషం. ఎందుకంటే వాళ్ళ కష్టపడి వాళ్ళ శ్రమతోనే ఈరోజు మనం రాష్ట్రం కానీ మన దేశం కానీ ముందుకెళ్తుంది. అంటే ఒక కంపాషనేట్ అంటే చుట్టుపక్కల ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి చిన్నారులకు నేర్పాలని చెప్పి కూడా మన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అంటే మనము రేపటి అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంత అభివృద్ధి చెంది అన్నీ బాగైన తర్వాత మానవ సంబంధాలు కూడా ఏ విధంగా ఉండాలి, మనిషి ఏ విధంగా గౌరవించుకోవాలి, ఒక కులము ఒక మతము అనేటువంటి ద్వేషభావంతో కాకుండా అందరూ కూడా మన రాజ్యాంగబద్ధంగా ఏదైతే నిర్దేశించిందో దాని ప్రకారంగా మన పిల్లల్ని తీర్చిదిద్దాలని చెప్పి సంకల్పంతో మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. మన ఊరు మన బడి అంటే ఇవన్నీ కార్యక్రమాలు. చివరిగా ముగించే ముందు ఇంత మంచి భవనాన్ని నిర్మించినందుకు మీ అందరి తరఫున నేను కేటీ రామారావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మదిలో ఆలోచన ఉంటేనే ఇలా ఇది కార్యరూపం తెలిసింది. మరి ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజలకు నేను మీ అందరి తరఫున వారికి కృతజ్ఞతలు చేసే సందర్భంలో మీరు కూడా చాలా మంచిగా ఈ పాఠశాలను విద్యార్థులను మరి ఇక్కడికి పంపించి ఈ పాఠశాలను ఒక గొప్ప పాఠశాలగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత ఈ ఎల్లారెడ్డిపేట గ్రామ ప్రజలపైనే ఉన్నదని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు మాన్యులు మంత్రివర్యులు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు మన ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ గారు, గౌరవ పెద్దలు రాష్ట్ర సాంస్కృతిక సారథి అధ్యక్షులు గౌరవనీయులు మానకొండూరు ఎమ్మెల్యే గారు పెద్దలు రసమయ్య బాలకృష్ణ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు ఉపాధ్యాయులందరికీ ఆప్తులు గౌరవనీయులు కూర రఘోత్తం రెడ్డి గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి అరుణ రాఘవరెడ్డి గారు, మరొక జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి ప్రత్యేకంగా కామారెడ్డి నుండి మన కోసం విచ్చేసిన దఫేదార్ శోభా రాజు గారు, గౌరవనీయులైన మిత్రులు పెద్దలు మన టెక్స్టైల్ కార్పొరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు గూడూరి ప్రవీణ్ గారు, పెద్దలు టెస్కాప్ అధ్యక్షులు కొండూరి రవీందర్రావు గారు, గౌరవనీయులైన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆకునూరి శంకరయ్య గారు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గౌరవనీయులు గడ్డం నరసయ్య గారు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా ఈ గ్రామ వాస్తవ్యులు సోదరులు తోట ఆగయ్య గారు, స్థానిక సర్పంచ్ గారు సోదరులు పెద్దలు వెంకటరెడ్డి గారు, గౌరవనీయులైన స్థానిక ఎంపీటీసీలు సోదరి రాణి గారు, అనసూయ గారు, గౌరవ స్థానిక ఎంపీపీ సోదరి రేణుక గారు, స్థానిక జెడ్పీటీసీ సోదరులు లక్ష్మణరావు గారు, తమ్ముడు జెడ్పీటీసీ కోఆప్షన్ చాంద్ పాషా గారు, వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన సింగిల్ విండోల అధ్యక్షులు మా సోదరుడు కృష్ణారెడ్డి గారు, ఇంకా సెస్ డైరెక్టర్ కృష్ణహరి గారు, వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, గౌరవ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారు, జిల్లా అడిషనల్ కలెక్టర్ సత్యప్రసాద్ గారు, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారు, వేదికపైన ఉన్న పేరు పేరున అధికారులందరికీ, ఈ ఎల్లారెడ్డిపేట
పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి, అదేవిధంగా వారి అధ్యాపక బృందం మొత్తానికి, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు, సమయం 1:30 అవుతున్నా ఉడకపోస్తున్నా చాలా ఓపికగా ఈ పండుగలో పాల్పంచుకుంటున్న మా ఎల్లారెడ్డిపేట అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ముందు కూర్చున్న చిన్నారులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. సరిగ్గా 6 రోజుల కిందట ఇదే ఎల్లారెడ్డిపేటలో మన వేణుగోపాల స్వామి గుడి పునర్నిర్మాణం కోసం దీనికి కొద్దిగా దూరంలోనే చక్కగా పూజ చేసుకున్నాం. సంవత్సరంన్నర లోపల అద్భుతమైన ఆలయాన్ని ఎల్లారెడ్డిపేట ప్రజల చిరకాల వాంఛ, దాన్ని కూడా అందించుకోబోతా ఉన్నాం. గుడి బాగైతున్నది, ఇక బడైతే ఇవాళ వేరే వాళ్ళందరూ ఈర్షపడేటట్టు జోరుదారైంది. ఎల్లారెడ్డిపేట పాఠశాలలో చదువుకున్న గత విద్యార్థులు కానీ, ఇప్పుడే మా బాలకృష్ణ అన్న చెప్పినట్టు మేము ఏజ్ బార్ అయిపోయినా మేమందరం కూడా మళ్ళీ చదువుకోవాలనేంత ఉత్సాహవంతమైన వాతావరణంలో ఇవాళ అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో నిజంగా ప్రధానంగా ఇంత బాగా స్కూల్ వచ్చిందంటే దీనికి నేను తప్పకుండా కలెక్టర్ గారిని, విద్యాశాఖ అధికారిని, అదేవిధంగా మా తమ్ముడు సంకేత్ కొండూరు ఎక్కడున్నాడో సంకేత్ కొండూరుని, గివ్ తెలంగాణ సంస్థని, సహకరించిన మెగా ఇంజనీరింగ్ వారిని, ఇతరులందరినీ కూడా గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలి. ఇప్పుడు ఒక పాపనో బాబో పుట్టాలంటే 9 నెలలు పడుతుంది. ఆ 9 నెలలు ఆ తల్లికి తెలుస్తుంది ఆ గోసేందో. పుట్టినాక అందరూ ఆడిపిస్తారు, మంచిగా ఎత్తుకుంటారు, లాలిస్తారు, మంచిగానే ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలు ముద్దుకుంటారు కాబట్టి ముద్దాడతారు అందరూ. కానీ ఆ నవమాసాలు మోసిన తల్లికి తెలుస్తుంది ఆ గోసేందో, బాధ ఏందో, ఆ నవమాసాలు ఎంత అవస్థ పడ్డదో. నిజంగా కూడా ఇంత చక్కటి పాఠశాల ఇవాళ అయిందంటే దీని వెనుక తప్పకుండా ఒక సంవత్సరంన్నర పాటు కష్టపడి పనిచేసి ఈ నిర్మాణంలో రాళ్ళెత్తిన మా కూలి అన్నలకు, అక్కలకు కూడా గట్టిగా చప్పట్లతో మీరు అభినందనలు చెప్పాలి. ఇంత చక్కటి నిర్మాణం ఉత్తగానే రాదు. 8.5 కోట్లు అని చెప్పి మనోళ్ళు చెప్తా ఉన్నారు. కోట్ల రూపాయలు పెట్టుడు కాదు లెక్క. ఎంత బాగా అల్టిమేట్గా ఒక మంచి ఆలోచన, పిల్లలకు ఒక మంచి వసతి సౌలతు కల్పిస్తే తప్పకుండా అద్భుతాలు సృష్టించవచ్చు. ఎందుకంటే విద్యతోనే వికాసం, విద్యతోనే విజ్ఞానం, విద్య ఉంటేనే ఆత్మవిశ్వాసం. ఇవాళ ఆ 4 గోడల మధ్యన ఆ తరగతి గదిలో, అది నిజంగా చెప్పాలంటే ఒక తరగతి గది కాదు, ఒక విజ్ఞానపు ఖని. ఆ 4 గోడలు ఏవైతున్నాయో ఒక రకంగా చెప్పాలి అంటే భారతదేశ భవిష్యత్తుకు మూల స్తంభాలు అని చెప్పక తప్పదు. నిజంగా ఈ మాట చెప్తే అతిశయోక్తి అనిపించవచ్చు, కానీ వాస్తవం. నేను మొన్న అమెరికా పోయిన ఒక 15 రోజుల పాటు. తర్వాత ఆ 15 రోజులలో ఇక్కడ చాలా శుభకార్యాలు జరిగినాయి. ఆ టైంలో మనోళ్ళు, ఆగన్న గారు, ఇంకా ఇతర నాయకులు, అన్న మనోళ్ళు, కార్యకర్తలు, మన నాయకుల ఇళ్లలో పెళ్లిళ్ళు అయినాయి, వాళ్ళని పలకరిస్తే బాగుంటుందంటే ఒకటే రోజు ఒక 7-8 ఊళ్ళో తిరిగినప్పుడు నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామానికి పోయిన నేను. కొండాపూర్లో మా వెంకటరెడ్డి అని పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు. వెంకన్న వాళ్ళ బిడ్డ పెళ్ళ, కొడుకు పెళ్ళ యాదికి లేదు, కానీ బిడ్డ పెళ్ళ అయింది. సో ఆ బిడ్డ అల్లుడు 2 ఉన్నారు ఆడ. నేను పోయి అక్షింతలు వేసుకుంటా, ఏం చేస్తున్నావు బిడ్డ అని అడిగితే ఆ పాప చెప్పింది, అన్న నేను విప్రోలో పని చేస్తున్నా అన్నది. ఆ అల్లుడిని అడిగిన, నువ్వేం చేస్తున్నావు తమ్ముడు అని. నేను ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నా సార్ అన్నాడు. ఎంత సంతోషం అనిపించిందంటే, వాళ్ళు నా గ్రామశాఖ అధ్యక్షుని బిడ్డ అల్లుడే కావచ్చు, కానీ నేను చిన్న సిఫారసు కూడా చేయలే. నాకు తెలియని కూడా తెలియదు, వాడు పోయేదాకా వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారో తెలియదు, ఏ కంపెనీలు చేస్తున్నారో తెలియదు, ఏం తెలియదు. ఒక మారుమూల ముస్తాబాద్లోని కొండాపూర్ అనే ఒక పల్లెటూరులో పుట్టి, ఇక్కడే చదువుకొని, ఇక్కడే విద్యా ప్రమాణాలు మంచిగా సాధించి, ఆ తర్వాత ఇంజనీరింగ్ చేసి ఆడికెళ్ళి బ్రహ్మాండంగా ఇవాళ మొత్తం దేశంలోని అందరూ పోటీపడే విప్రోలో, ఇన్ఫోసిస్లో ఆ 2 పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నామనే మాట చెప్తే కడుపు నిండంత పనైంది నాకు. ఆడికెళ్ళి సీదా బస్వాపూర్ పోయినాం. బస్వాపూర్లో ఎంపీటీసీ ఉంటాడు మా లక్ష్మారెడ్డి అని. ఆ లక్ష్మారెడ్డి వల్ల కొడుకు పెళ్ళి. అక్కడ పోతే అక్కడ కూడా ఇదే మాట అడిగిన, నేను ఏం చేస్తున్నారు మీరు అని. నేను యాక్సెంచర్లో పనిచేస్తున్నా సార్ అన్నాడు. యాక్సెంచర్ అంటే అది కూడా ఇంకో చాలా పెద్ద కంపెనీ. నేనన్నా మరి ఎప్పుడు చెప్పకపోతే ఏం సంగతి అంటే, అవసరం పడలేదు సార్, నాకు చదువుకొని కొద్దిగా కష్టపడితే ఆటోమేటిక్గా జాబ్ వచ్చింది, ఎప్పుడు చెప్పవలసిన అవసరం రాలేదు, సిఫార్సు కోసం అడగవలసిన అవసరం రాలేదు అన్నాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఒక్క తరం, ఒక్క జనరేషన్ అట్లా చదువుకొని చక్కగా అయితే ఆటోమేటిక్గా వాళ్ళు ముంగటికి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు మళ్ళీ వెనకగిరి చూసుడు ఉండదు. ఇలా ఎంతమంది పిల్లలు, మేము అమెరికా పోతూ ఉంటాం రెగ్యులర్గా. నేను
ఇన్వెస్ట్మెంట్ కోసం దానికోసం పోతూ ఉంటా. ఇప్పటికి నేను మంత్రి అయినాక దాదాపు 5-6 సార్లు పోయిన ప్రతిసారి ఏ ఊరికి పోయినా, లాస్ ఏంజలీస్ పోయినా, న్యూయార్క్ పోయినా, షికాగో పోయినా, ఎక్కడ పోయినా మన తెలుగు పిల్లలు, తెలంగాణ పిల్లలు, మన పిల్లలు ఎంతోమంది కలుస్తూ ఉంటారు. వచ్చి అన్నా మేము 10 ఏళ్ల కింద వచ్చిన మన ఒకలు, 15 ఏళ్ల కింద వచ్చిన మన ఒకలు, లండన్ పోతే వస్తారు. ఎక్కడ పోయినా ప్రపంచంలో ఏ దేశం పోయినా కోకొల్లలకు వచ్చి కలుస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే ఎంత గర్వంగా అనిపిస్తుంటుందంటే, వాళ్ళు ఈరోజు ఎక్కడనో తెలంగాణలోని మారుమూల పల్లెల్లో, చిన్న చిన్న పట్టణాల్లో చదువుకొని, అక్కడ చదువు చెప్పిన నేర్పిన విద్య అందించిన అధ్యాపకుల దయతోని ఇవాళ ప్రపంచంతోని పోటీ పడే పౌరులుగా తయారైందంటే మన టీచర్లు 2 లక్షల మంది ఉన్నారు. వారందరికీ గట్టిగా చప్పట్లతో మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే వ్యవస్థలో లోపాలు ఎప్పటికుంటాయి. పర్ఫెక్ట్ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ లేదు. అమెరికాలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, అమెరికాలో కూడా పేదరికం ఉంది. అగ్రశ్రేణి దేశం అంటారు, అగ్రరాజ్యం అంటారు. ఆడ ఎవ్వడిగా తిండికి తిప్పలు లేనోడే అనుకుంటారు. ఆడ తిండికి తిప్పలు ఉన్నోళ్ళు ఉన్నారు. రోడ్ల మీద ఆడ కనబడుతూనే ఉంటారు. హోమ్లెస్ అంటారు వాళ్ళు, ఇంగ్లీష్లో వెళ్తారు అందంగా. అంతే, పేదవాడు అక్కడ పేదవాడే, ఇక్కడ పేదవాడు. ఎందుకు చెప్తున్నా అంటే వ్యవస్థల లోపాలు ఎత్తుకాలనుకుంటే, చంద్రుని మీద మచ్చలు ఎత్తుకాలనుకుంటే ఎప్పటికుంటాయి. కానీ ఉన్నంతలో ఏమేం బాగైందో ఆలోచన చేయాలి. అరుణక్క మాట్లాడుతూ ఒక మాట అన్నది. ఏమన్నది? ఇదివరకు ఎల్లారెడ్డిపేట బడెట్లుండే, ఇప్పుడు ఎట్లయింది, బొమ్మలు పెట్టండి అని చెప్పింది. ఎందుకు చెప్పిందంటే అప్పుడప్పుడు మనం కూడా యాద్ చేసుకోవాలి. ఒక్కసారి దయచేసి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను, అన్నదమ్ములను, చిన్నారి తమ్ములను, చెల్లెలను కూడా నేను అడుగుతా ఉన్నా. ఆలోచించండి, ఆగం కాకండి. సరిగ్గా 9 ఏళ్ల కింద మన బడెట్లుండే, ఈరోజు ఎట్లున్నది? సరిగ్గా 9 ఏళ్ల కింద మన కరెంటు అవస్థ ఎట్లుంటుండే, ఇవాళ కరెంటు పరిస్థితి ఎట్లున్నది? సరిగ్గా 9 ఏళ్ల కిందట మన జీతం ఎంతుండే, ఇవాళ ఎంతున్నది? సరిగ్గా 9 ఏళ్ల కింద మన భూమి ధర ఎంతుండే, ఇవాళ ఎంతున్నది? 9 ఏళ్ల కింద తాగునీళ్ళ కోసం ఎంత గోసుండే, ఇవాళ ఎట్లున్నది? 9 ఏళ్ల కింద సాగునీటి కోసం ఎంత అవస్థ పడ్డం, ఇవాళ సింగ సముద్రం నిండుతుంది. మలక్పేట ట్రయల్ రన్ అయిపోయింది. ఇంకో 15 రోజుల్లో కేసీఆర్ గారు వచ్చి స్వయంగా మా బటన్ చాలు చేయబోతున్నాడు అంటే మన గుండె నిండా సంతోషం లేదా? ఆలోచించండి. అదే మాదిరి 1-2 కాదు. 9 ఏళ్ల కింద పెన్షన్ ఎంత, ఇవాళ ఎంత? 9 ఏళ్ల కింద ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే మన సాయం ఉండేనా, ఇవాళ ఉన్నదా లేదా? 9 ఏళ్ల కింద సర్కారు దవాఖానకు పోవాలంటే భయం అవుతుండే, ఇవాళ పరిస్థితున్నదా? 9 ఏళ్ల కింద సర్కారు బడెట్లుండే, ఇవాళ సర్కారు బడెట్లుంది? మొత్తం అయిపోయింది. తెలంగాణ భూతల స్వర్గం అయిపోయిందని నేను అంటలేను. ఇంకా పని మస్తు బాకీ ఉంది. కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన, ప్రభుత్వం యొక్క నిబద్ధత, ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి నిజంగా సరైన దిశలో ఉన్నామా లేదా? 9 ఏళ్ల కింద మా గిరిజన బిడ్డలు మా తాండాల మా రాజ్యం ఉండాలి, మా తాండాలు పంచాయతీ కావాలన్నారు. అప్పుడు ఎవడన్నా పట్టించుకున్నాడా? 5 దశాబ్దాలు. ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో 3416 తాండాలు, గూడాలు, గ్రామ పంచాయతీలు కాలేదా? 9 ఏళ్ల కింద మా ఎస్సీ ఎస్టీ సోదరులకు బ్రహ్మాండంగా ఈరోజు వస్తున్నట్టు కరెంట్ వచ్చేదా? దళిత బంధు లాంటి కార్యక్రమం ఉందా అన్నాడు. 9 ఏళ్ల కింద రైతు బంధు ఉందా? 9 ఏళ్ల కింద రైతు బీమా ఉందా? 9 ఏళ్ల కింద ఉచిత కరెంటు 24 గంటలు ఇచ్చే పరిస్థితి ఉందా? 9 ఏళ్ల కింద టైంకు ఎరువులు, విత్తనాలు దొరికే పరిస్థితి ఉందా? 9 ఏళ్ల కింద ఊరూరికి కాంట పెట్టి ఊరూరికి వడ్లు కొన్న పరిస్థితి ఉందా? ఆలోచన చేయండి. ఆగం కావద్దు. ఎవడో వచ్చి 4 స్పీచ్లు కొట్టంగానే, ఎవడో వచ్చి ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇయ్యంగానే, వాడేదో కొత్తగా ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డట్టు ఆగమాగం మాటలు మాట్లాడగానే మనం కూడా ఆగం కావద్దు. మంచిగా కూర్చొని ఆలోచన చేయాలి. ఎవరి వల్ల రాష్ట్రం ఈరోజు బాగుపడుతున్నది? ఉంటాయి సమస్యలు, అయిపోతాయి, ఒడిసిపోతాయి. 5 ఏళ్ళల్లో, వచ్చే 5 ఏళ్ళల్లో ఇప్పుడు డిగ్రీ కాలేజ్ అన్నాడు. ఇంకన్నా డిగ్రీ కాలేజ్ అయిపోగానే ఇంకొకరికి వస్తుంది. అది అయిపోగానే ఇంకోటి మొదలవుతుంది కథ. 100 పడకల ఆసుపత్రి అన్నాడు. ఇంకన్నా నేను అడుగుతున్నా, 350 పడకలు నీకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. 350 పడకల ఆసుపత్రి నీకు 12 కిలోమీటర్ల దూరంలో సిరిసిల్లలో ఉన్నది. మనకు 30 పడకలు కావన్నా, 100 పడకలు కావన్నా, అంటే ప్రభుత్వం పెట్టే ప్రతి పైసా ఖర్చు ప్రజల పైసలు, నా పైసలు కావు, నీ పైసలు కావు. పెట్టే ప్రతి పైసా ఖర్చు ఆలోచనతో పెట్టాలి. ఎంత దూరానికి ఒక 100 పడకల ఆసుపత్రి ఉండాలి? ఎంత ఏరియా కవర్ కావాలి 100 పడకల ఆసుపత్రితోని? ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ పెడితే ఎన్ని ఊళ్ళకి ఒకటి పెట్టాలి? ఒక 30 పడకల ఆసుపత్రి పెడితే ఎన్ని మండలాలకు ఒకటి పెట్టాలి? ఎన్ని ఊళ్ళకి ఒకటి కలిపి పెట్టాలి? ఎక్కడెక్కడ ఏముండాలి? ఇది సమగ్రంగా ఆలోచించాలి తప్ప మనం ఎంతసేపు నా మండలము, నా ఊరు, నా లెక్క, నా కాన్స్టిట్యున్సీ అనుకుంటే ఎట్లయితుంది? ఇలా మానకొండూరులో, ఇల్లంతకుంటలో అక్కడ ఒక అవసరం ఉంటుంది. ఆడ పెడితే పక్కకి యువతలకి తంగలపల్లిలో 2-3 ఊళ్ళు అటు పోతాయి కావచ్చు, అక్కడ కవర్ అవుతుంది కావచ్చు. కాబట్టి ఇక్కడ పెట్టాలి. మళ్ళీ నేను మంత్రి కాన్స్టిట్యున్సీ కాబట్టి, ఇక్కడ నువ్వు మంత్రివి కాబట్టి నువ్వు పెట్టకపోతే ఎట్లా అంటే అట్లా నడుతుంది?
ఏది అవసరమో ఏది ప్రజలకు అవసరమో గజ్జేయాలి తప్ప ఎవడో అడుగుతుండు వాందేం పోయింది నాది కాకపోతే కాశీ దాకా దేకొచ్చు అన్నట్టు ఏది పడుతుంది అడుగుతాడు. ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చిందిరా, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిందిరా, మనం చూసి పక్కన నియోజకవర్గంలో ఏడుస్తున్నట్టు గది సోయలేదు. నేను ఇట్లా కార్లు ఇడికి వస్తుంటే 2-3 పోరగాళ్ళు అడ్డమవుతారు. ఇప్పుడు ఏంది రా అంటే మనకి పని లేదు పాడలేదు, చదువు రాదు, ఇక ఆ పాటలే తిరిగితే చదువు ఎడికెళ్తుంది, మరి చదువు రాదు, పోనీ తెలివి ఉందంటే తెలివి కూడా లేదు. వాడెవడు ఎక్కియంగానే వీడు వచ్చి ఆగమాగం బండికి అడ్డం పడతాడు, డామ్ డూమ్ డీమ్ డామ్ 2 నిమిషాలు లొల్లి. ఏమవుతుంది దాంతో? తెల్లారి పేపర్లకి ఇంత వార్త ఏమయ్యేది ఉన్నది దాంతో? ఈ అవుల పనులు తప్ప ఒక్క మంచి పని నేను అడుగుతున్నా ఈరోజు. ఇప్పుడు గిన్ని పనులు 9 ఏళ్ళలో అయినాయి, మరి మాకంటే ముందు 50-55 ఏళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళు ఎన్ని పనులు చేసి ఉండాలి? మరి చెప్పుకుంటందుకు ఉండాలి కదా. ఇలా ఈ బడి బాగు చేసే ముఖం లేదు. 50 ఏళ్ళలో ఇవాళ వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. బడి బాగా చేయలే, గుడి బాగా చేయలే, నీళ్ళు ఇయ్యలే, కరెంట్ ఇయ్యలే, అప్పర్మానేర నీళ్ళు పోయలే, సింగ సముద్రంలో నీళ్ళు పోయలే. వాళ్ళు కూడా వచ్చి ఇలా ఉపన్యాసాలు చెప్పాలి, మనం వినాలి, వాడు రెచ్చగొడితే మనం మాట్లాడన్నా. నేనేమంటున్నా అంటే మన లెక్క ప్రకారం, మన ప్రణాళిక ప్రకారం మనం పనిచేయాలి తప్ప ఎవడో చెప్పిండని కొండ మీద గోపాయిందేమంటే వాడు తెస్తావు నువ్వు. నెక్స్ట్ నేనేమంటున్నా, ఇవాళ రేపు రాజకీయాలు ఎట్లయిపోయినాయంటే గిన్ని పనులు అయితే వీటి గురించి మాట్లాడతలేరు, వీటి గురించి ఆలోచన లేదు. ఏది కాలేదో దాన్ని పట్టుకొని తిరగాలి, ఇక దాన్ని చుట్టే తిప్పాలి. మరి అంత గొప్ప వాళ్ళు అయితే ఇలా కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఇక్కడ బాగా ఎగురుతారు కదా, డిగ్రీ కాలేజ్ కావాలి, వాళ్ళని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఇక్కడ మీ ఎంపీ ఉన్నాడు, ఒక అరపైసా సాయం చేసిండా? సిరిసిల్లకు కాదు, కరీంనగర్ పార్లమెంట్కి అరపైసా సాయం అయింది ఆయనతో. అరపైసా. ఒక కొత్త నవోదయ పాఠశాల నచ్చిందా? కనీసం ఒక కస్తూర్బా కాలేజ్ వచ్చిందా? ఏమొచ్చింది? మెడికల్ కాలేజ్ రాదు, నర్సింగ్ కాలేజ్ ఇయ్యరు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇయ్యరు, ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యరు. చట్టంలో పెట్టినా సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ వచ్చి మాట్లాడతారు డిగ్రీ కాలేజ్ కావాలి. బరాబర్ ఎల్లారెడ్డిపేటకు డిగ్రీ కాలేజ్ వస్తుంది, కానీ నువ్వెవడో గొట్టంగాడు చెప్పినందుకు కాదు. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఎల్లారెడ్డిపేట ప్రజల మీద ప్రేమతో ఇస్తాడు. మీకు చేతగానోళ్ళు మీరు ఏం మాట్లాడినా నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ ఇక్కడ కారుకు అడ్డంబడు, ఇక్కడ అడ్డంబడు, అక్కడ ఉరుకుడు, ఓ ధర్నా గట్టుడు, డ్రామా కొట్టుడు, ఇవి కాదు చేయాల్సింది. చేతనైతే దమ్ముంటే, మీకు కూడా ఎంపీ ఉన్నాడు కదా, ఆయనకు బాగా పతారా పలుకుబడి ఉంటే ఢిల్లీలో ఓ 2 కాలేజీలు పట్టుకరా, ఇడికి ఓ 2 పరిశ్రమలు పట్టుకరా, సిరిసిల్లలో ఉండే నేతన్నల కోసం ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ దే, కరీంనగర్లో ఒక IIIT తీసుకురా, చేతనైతే గా పనిచేయి. విద్యలో పోటీపడు. మేము ఒక్క బడి కడితే ఇటువంటిది నువ్వు 4 బళ్ళు కట్టు. పెద్దోనివి కదా, నీ ప్రభుత్వం పెద్దది కదా, మాకంటే ఎక్కువ పైసలు ఉన్న ప్రభుత్వం, మాకంటే ఎక్కువ బాగా పలుకుబడి ఉన్న నాయకుడు మోడీ, తీసుకురా ఆయన దగ్గరికి వెళ్ళి. మేము అద్దంటున్నామా? ఇటువంటి బడికి నేను ఒకటి కట్టినా అనుకో, ఇదే ఎల్లారెడ్డిపేటలో నారాయణపూర్ లోటు కట్టు, అల్మాస్పూర్ లోటు కట్టిన ఎద్దనన్నా అంటే ఎట్లున్నది కథ అంటే, చేసి మంచి పని చేస్తూనేమో ఎంతసేపు కాళ్ళల్లో కట్టబెట్టినట్టు తిట్టుడు, అడ్డంబడు, మళ్ళీ చిల్లర మాటలు మాట్లాడు, ఇంకా దానికి మీదికి వెళ్ళి దిష్టి బొమ్మలకు గురేసుడు, పనికిమాలిన పనులను చేసుడు. వేరే నియోజకవర్గాల్లోనేమో అక్కడ ఎమ్మెల్యేలు కానీ ఇంకోళ్ళు కానీ పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు. నాకు అది చేత కాదు. నేను ప్రజాస్వామ్యంగా ప్రజలను నమ్ముకొని వచ్చినోన్ని, తప్పకుండా ప్రజల దయ ఉంటే, మళ్ళా మీ దయ ఉంటే మళ్ళీ మీ ఎమ్మెల్యేగా మీ శాసనసభ్యునిగా పనిచేస్తా. నేను ఎలక్షన్లో మందు పోయా పైసలు ఇయ్యా, మీకెరికే నాకెరికే, బరాబర్ అట్లనే ఉంటా. తప్పకుండా నాకు ప్రజల మీద విశ్వాసం ఉంది. ప్రజల మీద ఎందుకు విశ్వాసం ఉందంటే అచంచలమైన విశ్వాసం. నేను పని చేసినా, పని చేస్తా, ప్రజలకు పనికొచ్చే మనిషిని నేను. కాబట్టి మందు పోసి గెలుసుడు, పైసలు ఇచ్చి ఆగం చేసుడు, గా రాజకీయం నాతో కాదు. ప్రజలు కోరుకున్న నాళ్ళు సిరిసిల్లలో ఇక్కడనే ఉంటా, ఇక్కడనే పనిచేస్తా, బరాబర్ మీతో పాటు మీ సోదరుడిగా మీకేం కావాలనో చేస్తా. వాడెవడో చెప్పిండని, వీడెవడో తిట్టిండని పని చేయ. ఖచ్చితంగా మీకేం కావాలి? నన్ను ఎవరైనా అడిగినరా ఎల్లారెడ్డిపేటలో బడి కట్టిమని? ఎవరు అడిగిరు నన్ను? గంభీరావుపేటలో KG to PG క్యాంపస్ కట్టినాం. పలకతోని రా, పట్టాతోని పో అని చెప్పినాం. పలకతోని రా, పలక బలపంతోని పట్టా తీసుకొని పో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకొని పో అని చెప్తున్నాం. ఎక్కడైనా ఉందా రాష్ట్రంలో? నన్ను ఎవరైనా అడిగినరా కట్టుమని? ఇలా గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్లలోని గీతానగర్ మాత్రమే కాదు, తంగలపల్లిలో స్కూల్ అవుతుంది, ముస్తాబాద్లో స్కూల్ అవుతుంది, వీరినపల్లిలో అవుతున్నది. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు, మన జిల్లాలో మొత్తం 510 పాఠశాలలు ఉన్నాయి. మారున్నక్క అడిగింది కోనరావుపేటలో కావాలని. కోనరావుపేటలో అవుతుంది, వేములవాడలు అవుతుంది, రుద్రంగిలు అవుతుంది, చందుర్తిలు అవుతుంది. మొత్తం 510 పాఠశాలలు ఖచ్చితంగా మన ఊరు మన బడిలో అద్భుతంగా తయారైతాయి. 12 రకాల సౌలతులు ఉంటాయి. అందులో మంచినీళ్ళు, అదనపు తరగతి గదులు, అదనపు టాయిలెట్లు, డైనింగ్ హాలు, స్టాఫ్ రూము, ఏం కావాలంటే ఇవాళ ఒక ప్లే గ్రౌండు, కంపౌండ్ వాళ్ళు, రన్నింగ్ వాటరు, ఇవన్నీ కూడా డిజిటల్ తరగతి గదులు,
ఇంగ్లీష్ మీడియంలో బోధన, ఇవన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలోని 26,000 పాఠశాలల్లో 3 దశల్లో తీసుకుంటా ఉన్నాం. 7,300 కోట్లకు గాను మొదటి దశలో ఇప్పుడు పనులు పూర్తవుతా ఉన్నాయి. ఆగస్టులో మొత్తం అయిపోతాయి. అయిపోయిన తర్వాత రాష్ట్రంలో 9,000 పాఠశాలలు ఇట్లే తయారైతాయి. ఆ తర్వాత మరొక 9,000 వచ్చే సంవత్సరం, ఆ తర్వాత ఇంకో 9,000, మొత్తం 3 దశల్లో రాష్ట్రంలోని పాఠశాలలన్నీ కవర్ చేసుకుంటాం. ఇంత ప్రణాళికబద్ధంగా మీరు ఆలోచన చేయండి. ఉండేనా ఇదివరకు ఈ ఆలోచన? విద్య బాగైతున్నది, వైద్యం బాగైతున్నది, ఈరోజు వ్యవసాయం బాగైతున్నది, పరిశ్రమలు బాగైతున్నాయి, సాగునీరు బాగైంది, తాగునీరు మంచిగా అయింది, వసతి, కరెంటు మంచిగా అయింది, సంక్షేమం బాగైతున్నది. ఇన్ని రకాల ఆలోచనలు 9 ఏళ్లలో ఇంత వేగంగా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఇప్పుడు నాకు ఆ లెక్క చెప్తుంటే గమ్మత్ అనిపించింది. ఇగో నాగర్ ఇంకా పెద్ద లెక్క ఉంది. మొత్తం ఎల్లారెడ్డిపేట గ్రామానికి ఏమేమి వచ్చినాయి అంటే 4-5 పేజీల 4-5 కమ్మల లెక్క ఉంది నాగర్. అంటే ఒక్కొక్క గ్రామానికి, ఒక ఎల్లారెడ్డిపేట కాదు, ఇప్పుడు పక్కకు రాగట్లపల్లి పోతే అక్కడ ఇట్లే ఉంటుంది, అవతల పక్కకు పోతే కొద్దిగా దూరం పదిరెకు పోయినా, హరిదాస్ నగర్ పోయినా, ఎక్కడికి పోయినా, ఏ ఊరికి పోయినా ఇవాళ మనం ఫలానా పని చేయలేదు అని చెప్పే పరిస్థితి లేదు. ప్రతిపక్షాలకు ఏం అనేతందుకు లేదు. అందుకే ఓ పనికిమాలిన అంశాలు ఒకటో రెండో పట్టుకొని ఎగురుతూ ఉంటారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈ పాఠశాల కట్టినం సంతోషం, పిల్లలకు మంచి విద్యాబుద్ధులు అందిస్తాం అనుకుంటున్నాం, చాలా సంతోషం. కలెక్టర్ గారు చదువుకున్న యువకుడు కాబట్టి, ఉత్సాహవంతుడు కాబట్టి ఆయన మంచి ప్రోగ్రాం పెట్టిండు. సార్ రేపు అందరికీ కంప్యూటర్లో బేసిక్ శిక్షణ అవసరం, మన జిల్లాకి వెళ్ళి మనం ప్రారంభిద్దాం, మీరు ఐటీ మినిస్టర్గా ఉన్నారు, వెంటనే ప్రారంభిద్దామని చెప్పి 60 పాఠశాలల్లో మన జిల్లాలో కంప్యూటర్ ఛాంప్స్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఈరోజే ప్రారంభిస్తూ ఉన్నాం. కంప్యూటర్లు కూడా పెట్టుకున్నాం. 12,000 మంది, మన నియోజకవర్గమే కాదు మొత్తం మన జిల్లాలో 12,000 మంది పిల్లల కోసం, వాళ్ళకి 6వ తరగతి నుంచి 10వ తరగతి మధ్యలో ఉండే పిల్లల కోసం సంవత్సరం పొడుగుతా జేఎన్టీయూతో ఆల్రెడీ టీచర్లకు ట్రైనింగ్ ఇప్పించినాం. వాళ్ళందరూ వాళ్ళకు బేసిక్ కంప్యూటర్ శిక్షణ ఇస్తారు. మైక్రోసాఫ్ట్ వర్డ్ అని, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని, ఇంకా 2-3 రకాల కోర్సులు ఉంటాయి, చాలా బేసిక్స్. ఎక్కడ పోయినా వాటికి ఖచ్చితంగా అవసరం పడుతుంది భవిష్యత్తులో. వాటన్నిటిలో కూడా పిల్లలకు నైపుణ్య శిక్షణ ఇవ్వబోతా ఉన్నాం. ఒకసారి మన జిల్లాలో విజయవంతమైన తర్వాత రాష్ట్రమంతటా కూడా విస్తరించాలనే ప్రణాళిక పెట్టుకున్నాం. విద్యాశాఖ, ఐటీ శాఖ కలిసి రాష్ట్రమంతా కూడా చేయాలనుకుంటా ఉన్నాం. మొత్తం ప్రతి తరగతి గది, ప్రతి పాఠశాల రేపటి రోజున T-ఫైబర్ ద్వారా బ్రాడ్బ్యాండ్తో అనుసంధానం చేయబోతా ఉన్నాం. తద్వారా హైదరాబాద్లో ఉండే రామయ్య ఐఐటి ఇన్స్టిట్యూట్లో ఉండే అత్యుత్తమ అధ్యాపకులు ఎవరైనా అక్కడ బెస్ట్ ఉన్నారనుకోండి, అక్కడ ఆయన మాట్లాడితే ఐఐటిలో, నీట్లో ర్యాంకులు కావాలనుకునే పిల్లలు ఎల్లారెడ్డిపేటలో ఉన్న, రాగట్లపల్లిలో ఉన్న, అల్మాస్పూర్లో ఉన్న, వీర్నపల్లిలో ఉన్న, ఎక్కడ ఉన్నా వాళ్ళు కూడా చక్కగా చూసుకోవచ్చు. రాష్ట్రంలోని 26,000 పాఠశాలలకు ఈ ఫైబర్ గ్రిడ్ ద్వారా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. తద్వారా శాటిలైట్ ద్వారా, ఈ బ్రాడ్బ్యాండ్ వ్యవస్థ ద్వారా అత్యుత్తమమైన అధ్యాపకులు ఎక్కడ ఉంటే, అత్యుత్తమమైన పాఠాలు మీకు కావాల్సిన ఎక్కడ ఉంటే చక్కగా మీరే చూసుకోవచ్చు. నేను పోయిన సంవత్సరం పిల్లలకి నా బర్త్డే సందర్భంగా 6,000 మంది పిల్లలకు మన జిల్లాలో ట్యాబ్స్ ఇచ్చిన. ఎందుకు ఇచ్చిన? ఎందుకంటే ఒకటే ఒక కారణం, ఆ పిల్లలకు ఆ కనెక్టివిటీతో, ఆ యూట్యూబ్లో అందులో ఒక్కొక్క ట్యాబ్ విలువ 10,000 ప్లస్ అందులో పెట్టిన కంటెంట్, ఆ బైజూస్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, 75,000 రూపాయల విలువ చేసే శిక్షణ మెటీరియల్ కూడా అందులో పెట్టినాం. ఎందుకు పెట్టినాం? మన పిల్లలకు నీట్లో ర్యాంకులు రావాలి, మన పిల్లలు ఐఐటీలో ర్యాంకులు కొట్టాలి, మన పిల్లలు అద్భుతమైన చదువులు చదవాలి. సిరిసిల్ల అంటే ఈరోజు భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణలో అగ్రభాగాన్ని ఉన్నాం. భారతదేశంలో చాలా విషయాల్లో ఈరోజు సిరిసిల్లను ఆదర్శంగా చూస్తూ ఉన్నారు. రేపటి రోజున విద్య విషయంలో కూడా సిరిసిల్లనే రఘోత్తమ్ రెడ్డి అన్నట్టు విద్య విషయంలో కూడా బెస్ట్ స్కూల్స్ ఎక్కడున్నాయి అంటే సిరిసిల్లకు పోయి చూడాలి అనే స్థాయికి రావాలనేది నా తాపత్రయం. అది ఒక్క సిరిసిల్ల నియోజకవర్గమే కాదు, అటు మానకొండూరు కావాలి, ఇటు వేములవాడ కావాలి, మన జిల్లానే ఒక యూనిట్గా విద్యలో ఇక్కడికి పోతే వీళ్ళని చూసి నేర్చుకోవచ్చు, చాలా చక్కగా చేస్తున్నారు అనే స్థాయికి రావాలి. నేను కలెక్టర్ గారిని ఒకటే కోరుతా ఉన్నా, రఘోత్తమ్ రెడ్డి అన్నం కూడా ఒకటే కోరుతా ఉన్నా, విద్యా వ్యవస్థ కానీ లేదా విద్యా ప్రమాణాలు పెంచేది కానీ అదొక నిరంతర ప్రక్రియ, ఒక రోజుతో అయిపోయేది కాదు. టీచర్లు కూడా ఎప్పటికప్పుడు అప్స్కిల్ చేసుకుంటేనే పిల్లలకు కూడా నాణ్యమైన నాలెడ్జ్ అందించగలుగుతాం. ఎప్పటికప్పుడు కొత్తగా వస్తున్న డెవలప్మెంట్స్ను అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు మనం కూడా నేర్చుకుంటేనే పిల్లలకు కూడా కొత్త తరహా పాఠాలు అందించగలుగుతాం తప్ప లేకపోతే మనం కూడా పాతబడిపోతాం, వెనుకబడిపోతాం. కాబట్టి నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా, నేను రఘోత్తమ్ రెడ్డి గారిని అదేవిధంగా వినోద్ గారిని కూడా కోరుతా ఉన్నా. వినోద్ గారు కూడా 2-3 మంచి విషయాలు చెప్పినారు. పిల్లలకి కేవలం విద్య మాత్రమే కాదు, బట్టి కొట్టుడు ఒకటే కాదు, వాళ్లకు పరస్పరం సహజీవనం, సమాజంలో ఇతరులతో ఎట్లుండాలి, కులము మతం అనే గబ్బు వాసన అంటకుండా
కులము మతం అనే పిచ్చి అంటకుండా ఒకరినొకరు గౌరవించుకునే పరిస్థితి ఎట్లుండాలి, ఒకరినొకరు సాటి మనుషులుగా అవతలోని కష్టం వస్తే నాకు వచ్చినట్టు అనే బాధ, దాన్నే ఆయన కంపాషనేట్ అన్నాడు. కంపాషనేట్ ఎట్లా నేర్పియాలి, ఎంపతి ఎట్లా నేర్పియాలి, అవతలోళ్ళ బాధను చూసి కూడా మన బాధ అనుకుంటట్టు ఎట్లుండాలి, ఎట్లా తయారైంది ఇవాళ సమాజం. రాంగరంగ నేను అప్పుడు చూస్తుంటా, ఎక్కడైనా యాక్సిడెంట్ అవుతుంది రోడ్డు మీద, యాక్సిడెంట్ అయి కింద కూడా ఒక ఆయన గిలగిల కొట్టుకుంటుంటే చుట్టూ 10 మంది గుమ్ముగుడతారు, 9 మంది సెల్ ఫోన్లో తీస్తుంటారు, ఒక్కడు కూడా ముంగటికి పోయి హెల్ప్ చేయడు, ఒక్కడు మాత్రమే తనలాడుతుంటారు. అయ్యో వానికి ఫోన్ చేసి 100 ఫోన్ చేయని ఒకటి తనలాడుతుంటాడు, 9 మంది మాత్రం సెల్ ఫోన్లో తీస్తుంటారు. గట్లా తయారైనాం మనం. అవతలోడు మనిషి కాదు, కింద చచ్చిపోయేటోడు మనిషి కాదన్నట్టు. మనిషి అనే కాదు, అవతల ఏదునో జంతువు అయినా ఇంకోటైనా ఆ మాత్రం జీవకారుణ్యం ఉండాలి. అట్లా లేకుండా అవుతున్నది రోజు రోజు సమాజం. కాబట్టి వినోద్ గారు అన్నట్టు కేవలం విద్య మాత్రమే కాకుండా ఇతర అంశాలు, పాఠ్యాంశాలు కూడా చేర్పించడం నాకు చాలా సంతోషం అనిపించింది. మాట చూస్తే సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ ఫర్ గర్ల్స్ అని పెట్టిండ్రు. ఆడపిల్లల మీద అక్కడక్కడ అగాత్యాలు ఎక్కువైతున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. చాలా చక్కటి కార్యక్రమం ఇది కూడా. మా ఎస్పీ గారిని నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా, అఖిల్ మహాజన్ గారిని, ఇది మొత్తం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో స్టార్ట్ చేయండి. ఆడపిల్లల జోలికి ఎవడని వస్తే మనం పోయి వాళ్ళని కాపాడు కాదు, వాళ్ళే ఇబ్బల కొట్టేటట్టు ఉండాలి. మొత్తం అందరు ఆడపిల్లలకు కూడా జిల్లాలో ప్రతి పాఠశాలలో బ్రహ్మాండంగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రాం నేర్పిద్దాం, ప్రత్యేకంగా ట్రైనర్లను పెడదాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కూడా మొత్తం రాష్ట్రంలోనే మనమే నెంబర్ 1గా చేద్దాం. దాంతోపాటు మన జిల్లాలో టీచర్లను కూడా నేను కోరుతా ఉన్నా, మీకేమైనా ప్రత్యేకంగా ఫలానా చేస్తే బాగుంటుంది అనుకుంటే టీచర్ రిసోర్స్ సెంటర్ ఒకటి కావాలి జిల్లాలో అన్నారు. తప్పకుండా ఏర్పాటు చేసుకుందాం. రఘుత్తం రెడ్డి గారిని ఆహ్వానిద్దాం. ఎట్లా టీచర్లతో కూడా సమావేశమై విద్యా ప్రగతి ఎట్లా జరిగింది, భవిష్యత్తులో ఇంకేం చేయాలి. చాలా సంతోషంగా ఉంది నెంబర్లు కొన్ని చూస్తే. 2014లో గవర్నమెంట్ పాఠశాలల్లో, గవర్నమెంట్ కళాశాలల్లో మన జిల్లాలో 53% మంది చదివేటోళ్ళు, 53-54%. ఈరోజు 72%కి పెరిగింది. అది చాలా సంతోషం. కానీ ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి. నిన్నగాక మొన్న నేను చూసిన, ఇంతకుముందు గోరంటాల్లో అడిగిన నేను ఆడ పాఠశాల ఓపెనింగ్ పోతే, తొగుర్రాయిపేట అని మేడిపల్లి మండలం, జగిత్యాల జిల్లా, పేపర్లో మనం మొదటి పేజీలో వచ్చింది. ఆ ఊళ్ళో మొత్తం విద్యార్థులు ప్రభుత్వ బడికే అని చెప్పి ఒక వార్త, చక్కటి వార్త. నిజంగా కూడా ఇవాళ సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఏం కావాలి, తమ పిల్లలకు నాణ్యమైన విద్య కావాలి. నాణ్యమైన విద్య గవర్నమెంట్లో అందుతుంది అనుకుంటే గవర్నమెంట్కి పంపుతారు, లేదా ఇక్కడ చక్కగా లేదు సౌలత్ అనుకుంటే ఒక 1000 రూపాయలు గట్టయినా సరే నెలకు ప్రైవేట్కి పంపుతారు. ఎందుకు? మా పిల్లలు మాకంటే మంచిగా ఉండాలి, మా పిల్లల బతుకులు మాకంటే బాగుండాలంటే మంచి చదువు రావాలి అనే తాపత్రయం తల్లిదండ్రులేదు. నేను జిల్లా కలెక్టర్ గారిని, జిల్లాలోని ప్రజాప్రతినిధులందరినీ ఒకటే కోరుతున్నా, దయచేసి మా అందరం కలిసి తనలాడదాం. ఇది ఒక్క టీచర్లతోని, ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కాదు, అధికారులతో మాత్రమే కాదు, ఎక్కడికక్కడ సర్పంచులు, ఎక్కడికక్కడ ఎంపీటీసీలు, ఎక్కడికక్కడ జెడ్పీటీసీలు, జెడ్పీ మన ఎంపీపీలు అందరం కలిసి పట్టుబడితే, మండలాల వారీగా పోటీ పెట్టుకుంటే, మన జిల్లాలో 13 మండలాలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. పోటీ పెట్టుకుందాం. ఏ పాఠశాలలో ఎన్రోల్మెంట్ ఎక్కువ చేయగలుగుతాం, ఎట్లా చేయగలుగుతాం, అక్కడ ఏం సౌలత్ కావాలి. ఓ దగ్గర 4 టీచర్లు తక్కువ ఉన్నారని చెప్పింది. ఇప్పుడు గోరంటాల్లో సార్ ఇంకో 4 టీచర్లు వస్తే చాలు మాకు, మేము బ్రహ్మాండంగా చేసి చూపెడతామన్నారు. అవసరమైతే ఆ ఎంపీపీ, జెడ్పీటీసీ బాధ్యత తీసుకోవాలి. తీసుకొని మేమున్నాం, మేము చూసుకుంటాం, ఆ టీచర్లను మీరు పెట్టుండని చెప్పి నాకు చెప్పండి. నేను అవసరమైతే నేను ప్రైవేట్గా వాళ్ళకి డబ్బులు నేను కడతా. అంటే ఆ స్థాయిలో విద్యా వాలంటీర్లను నియమించుకోవడం, తక్షణమే టీచర్లు పెట్టుకోవడం, ఆ స్థాయిలో గవర్నమెంట్ నుంచి ఏం సాయం కావాలో చేసుకోవడం, తరగతి గదులు కట్టుకోవడం, ప్రమాణాలు కాపాడుకోవడం, ఇవన్నీ కూడా చేసుకుంటేనే పిల్లలు ఉంటారు. ఇలా అందంగా ఉంది బిల్డింగ్, కానీ 4 రోజులకే ఇక్కడ ఊంచుడు, ఇక్కడ మళ్ళా ఇక్కడ అపరిశుభ్రత, ఎక్కడికక్కడ మళ్ళీ వాళ్ళు వీళ్ళు సాయంత్రం అయినట్టు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చుడు, ఇక్కడ అడ్డబెట్టుడు. సర్పంచ్ గారు మీ బాధ్యత ఇది. ఈ పాఠశాల అద్భుతంగా ఉండేటట్టు, ఇక్కడ ఎవ్వడు కూడా పనికి మాలినోడు రాకుండా, పిల్లలు మాత్రమే పవిత్ర దేవాలయంగా కొలుసుకునేటట్టు కాపాడవలసిన బాధ్యత మీది, మీ గ్రామ పంచాయతీ. ఇక్కడ ఏమన్నా అసాంఘిక కార్యకలాపాలు జరిగినాయని వార్తలు వస్తే తప్పకుండా మీదే బాధ్యత అవుతుంది. ఎందుకంటే ఇంత మంచిగా పాఠశాల కట్టుకొని ఎవడన్నా సాయంత్రం పూట వచ్చి చల్లగా ఉందని చెప్పి కూర్చుంటే మనకి ఇబ్బంది అవుతుంది అందరికీ. అట్లా మళ్ళీ పేపర్లో వార్త రాస్తారు, ఫస్ట్ వాళ్ళే రాస్తారు. మొదలు స్కూల్ మంచిగా ఉందని రాస్తారు, తెల్లారే ఏమైనా చిన్నట్టు జరిగంగానే దాన్ని మొత్తం రాష్ట్రం అంతటా బద్దలు కొడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు దయచేసి రాంగనో పొంగనో రోజు ఒకసారి వచ్చి ఆగి హెచ్ఎం గారిని కలిసి, టీచర్లను కలిసి, పిల్లలకు గనవడి, ఆగయ్య గారిని కూడా నేను కోరుతున్నా, మీరు కూడా ఇదే ఊళ్ళు ఉంటారు, మీరు మీ 2 ఎంపీటీసీలు రాణి, అనసూయ, మీరు కూడా రావాలి. వచ్చి కనవడి మాట్లాడిస్తే దాని కథ వేరే ఉంటుంది, భయం ఉంటుంది కొద్దిగా పెయిల, లేకపోతే అదుపు తప్పుతారు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, టీచర్లను కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా ఇది మీ స్కూలు, ఇంత చక్కటి స్కూల్, మీరు అదృష్టవంతులు. ఇవాళ రాష్ట్రంలో ఇంతటి అద్భుతమైన పాఠశాలలు 2, 3, 4 ఉన్నాయి. అందులో మీ దగ్గర ఒకటి ఉన్నది. దానికి ఎల్లారెడ్డిపేటలో పనిచేస్తున్న అధ్యాపకులు కూడా మీరు అదృష్టవంతులు.
ఇక్కడ పిల్లల అదృష్టవంతులు, తప్పకుండా ఎల్లారెడ్డిపేట గ్రామస్తులు ఈ పాఠశాలను అద్భుతంగా కాపాడుకుంటారని, రాజన్న సిరిసిల్ల జిల్లాను విద్యా ప్రమాణాలలో భారతదేశానికి ఆదర్శంగా నిలిపే దిశగా అన్ని ప్రయత్నాలు నిర్విరామంగా కొనసాగిస్తానని, మీ దయ ఉన్నంత కాలం తప్పకుండా మీ ప్రజాప్రతినిధిగా మీకు సేవలు అందిస్తానని చెప్పి కూడా మాట ఇస్తూ, మళ్ళొక్కసారి ఈరోజు ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వాములను చేసినందుకు హృదయపూర్వకంగా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. ఇప్పుడు చిరు సన్మానం మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా వెంకటరమణారెడ్డి గారికి, శివకుమార్ గారికి, వీరిద్దరికి సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి వేదిక ముందుకు రావాల్సిందిగా వారిని కోరుతున్నాం. గౌరవ మాన్య మంత్రివర్యులు మరియు ఇతర అతిథి వరేణ్యుల చేతుల మీదుగా చిరు సత్కారం ఉంటుంది. సిఎస్ఆర్ ఫండ్స్ అందజేసి ఈ పాఠశాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంలో వారి భాగస్వామ్యం ఎనలేనిది. వెంకటరమణారెడ్డి గారు మరియు శివకుమార్ గారు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూజ్ టు చేంజ్ ద వరల్డ్ అని నెల్సన్ మండేలా గారు చెప్పినట్టుగా చదువు తీర్చిదిద్దుతుంది, భవితను ఏర్పాటు చేస్తుంది. అందుకే మన ఊరు మన బడిలో కార్యక్రమంగా ఈరోజు ఒక చక్కని పాఠశాల ప్రారంభం జరిగింది. ధన్యవాదాలు సార్. పాఠశాల విద్యార్థులు గౌరవ మంత్రివర్యులకు ఒక జ్ఞాపికను అందజేస్తున్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ భోజనం ఏర్పాటు చేయబడ్డది. భోజనాన్ని ఆస్వాదించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. పాఠశాల గంభీర్రావుపేట KG2 PG క్యాంపస్ ఈ కార్యక్రమానికి వేదికగా ఉన్న ఎల్లారెడ్డిపేట ఎడ్యుకేషన్ క్యాంపస్ అత్యాధునిక సదుపాయాలతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిర్మించడం జరిగింది. దేశం మొత్తం తమ వైపు చూసేలా సర్వాంగ సుందరంగా ఈ పాఠశాలలు తీర్చిదిద్దబడ్డాయి. థ్యాంక్ యూ సార్. కంప్యూటర్ ఛాంప్స్ ప్రోగ్రాం మరియు ఇతర కార్యక్రమాలు వేదికకు వచ్చిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదికకు ముందు ఆ ఆట వస్తువులు ఉన్న దగ్గర అందరికీ భోజనం ఏర్పాటు చేయబడ్డది. దయచేసి అందరూ కూడా సావధానంగా భోజనం చేసి వెళ్ళాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముందు వైపున ఆ ఆట వస్తువులు ఉన్న దగ్గర ముందు వైపున భోజనాలు ఏర్పాటు చేసినాం. దయచేసి అతిథులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ముందు వైపున వెళ్ళి ఒకరి తర్వాత ఒకరు భోజనం చేసి పోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మన ఊరు మన బడిలో భాగంగా
requesting the members of the audience to kindly be seated. We will begin the session as soon as the audience in the hall settles down. Good afternoon, everyone, and welcome back to Dakshin Dialogues. All our panelists for this session are here, and we're ready to start. There's been quite a bit of an anticipation for this particular panel, not just today, but ever since we started speaking about Dakshin Dialogues and the kind of responses that we've been receiving about it. And I must tell you, I had a really tough time putting together introductions of this stellar list of panelists that we have today. For the second session today on Dakshin Dialogues, we would like to address a very important question, a question that concerns all of us. Has India lost the spirit of federalism? Such a heavy topic mandates some political heavyweights to weigh in,
And on our star-studded panel today is KT Ramarao, Minister for Municipal Administration and Urban Development, Industries and Commerce and Information Technology of Telangana. KTR, as he is famously known, was named the most inspirational icon of the year 2015, has been at the forefront of agitations for statehood to Telangana. Under his ministership, Hyderabad is striving to race ahead of competing cities like Bengaluru, Delhi NCR to emerge as the startup hub of India. We welcome you, Mr. KT Ramarao, for this event. Joining him on the panel today is the fiery Dr. Palanivel Thiagarajan, Minister for Finance, Human Resources Management of Tamil Nadu. A former investment banker, Dr. Palanivel Thiagarajan is a no-nonsense politician with an undeniable mass following and a penchant for transparency in public spending and financial accountability. Dr. Rajan's political and policy views are significantly shaped by his observation of both the diversity of cultures around the world and the universality of human values. We are kicked to have you, sir, as one of our panelists today. On this panel is also Bugana Rajendranath Reddy, Minister for Finance, Planning and Legislative Affairs of Andhra Pradesh. From a grassroots level leader as a Sarpanch, Mr. Reddy has risen through the political system to become one of the most tactful finance ministers of Andhra Pradesh. His deft handling of finances kept the state's social welfare schemes up and running, even during the disastrous COVID-19 induced economic slowdown. We welcome you, sir, to this panel. Joining them in the panel is author, former international civil servant, and most famously, the Member of Parliament from Thiruvananthapuram, Dr. Shashi Tharoor. A third-term parliamentarian, Mr. Tharoor is also the chairman of the Parliamentary Standing Committee on Information Technology, previously a Minister of State for Human Resource Development and External Affairs in the Government of India. Dr. Shashi Tharoor has nearly 3 decades-long career at the United Nations, where he served as a peacekeeper and refugee worker. We welcome you, sir, to this panel. And moderating this very rich panel of illustrious individuals is the insightful Yamini Iyer, the President and Chief Executive of the Center for Policy Research. Yamini Iyer founded the Accountability Initiative at CPR that is credited with pioneering one of India's largest expenditure tracking surveys of elementary education. Yamini's work sits at the intersection of research and policy practice. Her research interests span the fields of public finance, social policy, state capacity, federalism, governance, and study of contemporary politics in India. Before I hand over this session to Yamini, we would like to give you all a sneak peek of sorts into what South First is about. So we've prepared an AV for you, and I hope you enjoy it as much as we did putting it together for you. Thank you all, and now, without delaying any more time, over to you, Yamini Iyer, for the session. Thank you.
Thank you. It's an absolute privilege for me to have the opportunity to talk about federalism in India. Has India lost its spirit of federalism? With four illustrious speakers who've been an active participant in shaping the nature of India's federal bargain and fighting for the spirit of federalism for India. My job as moderator is to throw out sets of provocations in the hope that all of you will respond to really enrich this debate. So let me start by asking all of you to reflect on what federalism is, because in order for us to understand and try and answer whether India's lost its spirit of federalism, we first, I think, have to understand what the spirit of federalism for India was to be able to identify what we've lost. Scholars of federalism, of Indian federalism, have gone back to our constitutional debates and argued that India had a fairly unique kind of federalism, different to core federalism that the United States, for example, has. Because it was a federalism, and if you look through our constitutional debates, B.R. Ambedkar in particular played an important role in arguing for a much more centralized notion of federalism. So in a sense, in 1950, when we adopted our constitution, we were looking to what many scholars have described as a quasi-federal structure, or a federalism with very strong centripetal tendencies, which is why the center plays an enormously critical role in India's federalism, unique compared to anywhere else in the world. So let's start with that. Were we, in 1950, committing ourselves to a genuinely federal India? And if so, what was the nature of that federalism that we may or may not have lost today? Shashi, may I start with you? Sure, Yamini. We're very happy to defer to our home state here. Though I suspect on this, most of us are on the same page. As far as 1950 is concerned, no, I think quasi-federal is absolutely the right answer, because what they felt was that you needed, on the one hand, to keep the country together. Don't forget, we just emerged from a terrible, violent partition. There were still the princely states that had very recently been brought into the Union. So there was very much this somewhat centralizing tendency reflected in the preoccupations of people like Nehru and Ambedkar, who wanted to keep the country united. Sardar Patel, for example, retaining the civil services as the steel frame of the unitary system. But at the same time, there is a curious ambivalence, because there's language like India being a union of states. Because after all, in the US, it literally was a union of states. The states pre-existed and came together to create the union. But in our case, the union came first, and the union still has the constitutional right to create states, as we've seen with the creations of some of the more recent states in the last 25 years. So you've got a very interesting ambivalence, but that ambivalence need not be problematic if there is a fair balance. The overall objective ought to be that everybody, wherever they are in India, should feel they have an equal stake in the survival and success of our country. And federalism is a means of ensuring that. The problem has been that the attempts that were made to maintain that have sadly declined or been diluted over the years. We have seen, for example, a situation where the proportion of resources that the center transfers to the states has significantly declined. Central revenues have gone up. I think PTR and KTR can speak to this more than the other, Mr. Reddy, the finance ministers can speak to this better. But this has become a genuine challenge, and therefore the capacity, the ability of the states to balance the overweening authority of the center has been called into question like never before in the last decade or so. That, I think, is where the question of the spirit of federalism comes up. There was a balance. Has that balance been lost? Thank you. So there was a balance, and in that balance, the center certainly played a crucial role, particularly, as you say, in the ability to form states. KTR, may I come to you first to ask you to reflect on precisely this? Before we get into what we are losing, to understand what was the nature of that balance, because the center played a very crucial role in actually creating, or continues, in fact, by virtue of its constitutional powers, in shaping the nature of the formation of states. So, you know, in your imagination of what federalism is as articulated in the Constitution, what is the role of the center in that framing? Thank you, Yamini.
Firstly, thanks to Vasu and team of South First for having us here. I think it's an honor to be on this panel. I've had the good fortune of meeting Tiaga for the first time. Good seeing you. Going to the question that you asked, I think the reference that you made with respect to Constituent Assembly debates, I think Dr. B.R. Ambedkar, just to quote him, because I don't want to get it wrong, he had very famously said, these provisions with respect to defining India as a union of the states make the Indian constitution both unitary as well as federal, according to the requirements of time and circumstances. In normal times, it is framed to work as a federal system, but in times of war, some sort of an emergency or an exigency, it is so designed as to make it work as though it was a unitary system. So the fact is, India, without a question, as enshrined in the Constitution, is a federal republic. But the efforts that are being made over the last few decades, I'll not name names, but I'd definitely say both the union governments, whoever it was, have made consistent efforts to centralize power, have made deliberate attempts to ensure that union of states eventually sort of becomes a unitary state. And that is reflected in so many things. In fact, a classic example, as we sit here and speak on the 17th of September 2022, we've had an invasion of sorts in Hyderabad today. In fact, 17th of September 1948 is the day when Hyderabad became part of Indian Union. We integrated into Indian Union. This was exactly 74 years ago. Now, there are different interpretations, different versions. Some people would like to call it liberation, somebody else calls it integration. But the fact is, Hyderabad, the princely state of Hyderabad, became part of Indian Union. Now, if you wanted to celebrate an occasion like this, if you wanted to commemorate an occasion like this, what should the union government do? You should talk to the state government, you should discuss with us, you should seek our opinion, because after all, we are a democracy. Irrespective of our political ideologies, affiliations, we need to talk to each other, we need to consult with each other, and this is not a political party one-upmanship. This is not a BJP versus TRS. This is the union government versus the state government. So when the state government had its difference of opinion, today, in fact, like I said, we had an invasion of sorts. We have the union home minister here, along with 2 other chief ministers and a couple of other cabinet ministers, who are doing a parallel program to what the state government has envisioned and what the state government has planned. Now, this kind of conflicting message that is being given out by way of competing, claims on the same occasion is what is wrong with the federal structure of India today. Just to give you an example, I can quote a number of other things that are wrong, but since this happened this morning, so that's why, in fact, I feel there was a time right after independence where we had a union home minister who would actually flew down to Hyderabad to unite and integrate Hyderabad into Indian Union. Today we have a home minister after 74 years who flew down, who's trying to divide us and bully us, literally bully us into submission of sorts, wanting to subscribe to their ideology, wanting to just adhere to whatever they say, wanting to literally dictate terms to us, which is not acceptable. After all, we are the world's largest democracy, and this sort of, I am superior to you and you are subservient to me kind of an attitude is not something that I think was enshrined or was envisioned by the drafters of our Constitution. Thank you. I think you make 2 very, very crucial points that I hope we can come back to through the course of the conversation. One, on the importance of deliberation as holding the key to maintaining the character of the federal principle. And second, the question of equity. The first among equals, or is there something above as the union and then states come below, which I hope we can discuss in greater detail. PTR, can I come to you to ask you this? On the nature of the fiscal architecture, the Constitution has been often characterized as imagining a relatively centralized fiscal architecture. Some call it the 1/3, 2/3 problem, in that the bulk of fiscal monetary powers rest with the union, but the bulk of expenditure powers rest with the states, creating, in ideal world, conditions for cooperation, but in not so ideal worlds, conditions for dependency of states on the center. How do you interpret the Constitution's framing of the fiscal architecture for India?
First of all, thanks for inviting me and having me be part of this wonderful panel. Look, I think I'll just step back a little bit. I think at the heart of the notion of federalism is some component of every person's desire for self-determination and a place at the table where big decisions are made. I mean, that's really what federalism is all about. Nobody should be dictating my outcome without my input in the system, right? And you look at it state to union, or you look at it state to village. It's this notion that in a democracy, there should be some participation and right to self-determination. Also, I think, as KTR pointed out, Ambedkar itself saw this as a function of time. If you look around the world, with economic progress, with increase in population, with increased education levels, you will see greater and greater devolution of power. You will see greater and greater, kind of flow down of decision making, because you get decision making closer to the people. That has 1,000 advantages, but that's how the rest of the world has gone. We started in a very unusual place, as many have pointed out. The words were there, but the design or the intention was not actually evident. I guess we could have gone the way of most of the world and started to see more devolution, more self-determination. In fact, we have seen the exact opposite, particularly in the fiscal space. Almost all direct taxation is with the union. That's very unique in the world. No other country has that much control. If you don't have any input into direct taxation, that means you don't have any right to determine whether you should be a progressive taxation regime or a regressive. All we get to do, at least we used to get to do, was set the sales taxes and the point of sale taxes and the regressive indirect taxes. Now even that we've sacrificed for the GST. So effectively, we have almost no control in the nature of revenue raising for the country. Are we really a socialist country? Are we really taking taxes from those who can afford to pay and using it to provide public goods and services and supporting those who have fallen behind? We don't have an adequate say into that system, number one. Number two, it used to be that 2/3 of the spending was directed by the states, maybe, I don't know. Right now, that's not true, because the way the union government diverts things into cesses and surcharges and then names all these schemes, PM this and, something, and then they say we do partial funding the first year, and then they shift the funding to us the second year, and by the fourth year, we still have to call it PM something, but 100% of the funds come from us. So if you look at the percentage of devolution that comes through share of taxes compared to what comes through grants and schemes decided by the center, and increasingly in this regime, named after one individual in the center, then we have lost that independence or that self-determination or that participation as well. So in every way, from a fiscal perspective, from revenue raising, 90% now with the GST Council there. And with spending increasingly there, even though we are the administrators of that spending, they get to design how it should get done, then they get to ask for all kinds of data, then they get to say, no, you qualify, don't qualify. So I would say India started in the wrong place in terms of federalism and has regressed aggressively in the last 8 years or so. We started in the wrong place and we have regressed. May I ask you, Ms. Reddy, for your view on that provocation, but also there was a third element to India's federal imagination, which was the local governments. In our constitution in 1950, we placed that into the directive principles, and it took all the way till the early 1990s and a constitutional amendment for them to be formally recognized as part of India's federal architecture. Did we, constitutionally, was that a mistake? Did we wait too long to recognize local governments and place them firmly within the architecture of our federal structure? Yeah, first of all, thanks to the organizers and the founders of South First, Mr. Vasu and all the other founders, and also all the respected colleagues in the panel today. Well, coming to that, Yamini, I think you're very right in saying that it was delayed sizably, and then even after the delay,
the 73rd and 74th constitutional amendments that came in order to rectify that delay to some extent also did not actually materialize. Normally, there are two ways. One, the requirement of various areas or territories to come together and be one in order to have a common cause or protection or a common future, etc. The other is to hold territories by way of having a country or a republic. India actually became a union in peculiar circumstances which with a long history and various happenings. So the aspirations of the people of this country at that point of time when we got independence would be quite different from what the generation of today actually see or perceive. The local bodies should have been strengthened and should have been firmly in place right from day one. Because of the delay and because of it not happening, gradually over a period of time, there arose some sort of a blurredness between the relationship between center and state. Now states are complaining about the federal structure that includes autonomy, that includes fiscal matters. But how much are the states actually looking into the local bodies? How many states actually have empowered Zilla Parishads? How many states actually have empowered the Mandal Parishads or the Taluks? How many states have actually empowered the Panchayats? So sometimes what we do, we get in return. So I feel that this structure, federal structure, if implemented in spirit and objective right to the level of Gram Panchayat, will actually over a period of time stop this change of policy or change of objective which actually was envisaged by the authors of our constitution. Thank you. I hope we can discuss. We have 3 different states here and Kerala. So 4. So I hope we can also look at the differences in local government participation across the different states too, which is such a unique characteristic of our federal structure as well. But let me pick up on this question of, so maybe in 1950 it was somewhat regressive, or at least at any rate there was an imagination of a relatively strong center. But if you look at the arc of independent India, especially after single party dominance of Congress starts breaking, democracy gives you a great vibrancy of federalism. So to Ambedkar's imagination of us moving from unitary to federalism, regional parties start playing a really important role in our national politics as well. Yet, the puzzle that has always been on my mind, why is it in those peak years of very vibrant, in fact, at some point, political scientists would argue that national elections in India are in fact state elections, because it's this coming together of states that is forming the coalitions on the, in Delhi. Yet very little was done to shift this initial architecture. Shashi, what is your view on that? Well, I think that a lot depends on how the government of the center runs the country. And I think with the exception of a brief period in the 90s, when there was even talk of the states owning Delhi, when the government was essentially comprised largely of regional parties, you do have parties with a so-called national vision in power in Delhi who tend to ride roughshod over the rights and sensibilities of states. I mean, a very good example was as recently as the proclamation of the lockdown for COVID, where though the states would have to implement that lockdown, they were not consulted. It was a decision announced by the Prime Minister on television sort of 3 hours before it needed to be implemented. And it was done using a rather obscure article of the National Disaster Management Act. But that was the end of any pretense of federal authority on this. It was just as when Mrs. Gandhi proclaimed the emergency in '75, the states sort of woke up to the news. The same thing happened with the COVID lockdown. And you see this time and time again, even since PTR was talking about fiscal allocations. Look at the allocations for to the states from the Disaster Management Fund. When COVID came along, you'll see no relationship
between the population of the states, their COVID burden, the number of migrants they had to deal with, and the amount of money that that fund decided to allocate to them. So we're seeing time after time the tendency of those in power in Delhi, using, of course, the argument of the national vision to take those decisions. I do take the point that you and Mr. Reddy have made about the local governments. I think Kerala is an honorable exception in many ways, in that local governments have been empowered to a very great extent, and that you're seeing some genuine devolution of authority, though not yet budgetary, not yet adequate budgetary means, but it's still better than most other states that I'm aware of. And that is an anomaly in all this, because if the states can argue that they are being wrongly treated by the center, the districts can argue they're being wrongly treated by the states. Having said that, the states have a good excuse nowadays, which is that the money they're getting from the center hasn't gone up. It's very interesting when you saw the Finance Committee, the 14th Finance Commission, recommending a significant increase in the proportion of taxes that should be paid to the states. Promptly, the central government implemented that and then reduced instead the amount of other taxes they could hold on to. So the net result was a wash. I mean, the states didn't get a penny more, though the argument was they needed more money that they could have the discretion to spend. So there's no question that, I mean, as PTR has argued, that you are seeing a heavy tilting of the scales towards the union government, and that's become more pronounced, it seems to me, in recent years. So you mentioned the 14th Finance Commission, and it was, I think, in more ways than one, a watershed moment for fiscal federalism in India by virtue of the attempt to enhance devolution to states. But about that time, colleagues and I were spending a fair amount of time talking to line ministries and bureaucrats within states. And one of the things that struck us a lot in those conversations is how much, at least the bureaucracy in the line departments, were unhappy because what the center did was, having done the devolution, it reduced the allocations to several centrally sponsored schemes. Now, centrally sponsored schemes have been the bane of most state governments since the 1960s. I think commission after commission after commission has complained about centrally sponsored schemes, and attempts have been made every now and again to reduce the number of centrally sponsored schemes from 500 to 120, then it goes back to 200. Now apparently it's 28, but it's actually about 150. And if you look at the DBT database, there's 400 schemes that the government of India has for which money is flowing. So these abound everywhere, and state governments complain a lot. But I was struck, and this is an open question to any one of you who would want to pick this up to answer, why it is that, at least in the bureaucracy, at that particular moment, there was great annoyance about the reduction of centrally sponsored schemes. In fact, it felt like we had just turned the clock to say, don't take those back, give them back to us all over again, line department after line department, not finance departments, though, and I'll come to that in a minute. But what is it about the tensions of these centrally sponsored schemes? They've always been there. Politically, it's always been a source of complaining. But whenever they get reduced, the argument is for more. I think Shashi lives in Delhi. He should take this. He has more interaction with bureaucrats. The three of you have full rights to answer that. Let me just quickly jump in. You know, I think when Shashi was speaking, I was thinking of how India has really become, you know, as Tyaga said, I think over a period of time, it has really regressed, and the spirit of federalism really it has come to a situation where now everything is centered around people and personalities. You know, there was a time, with all due respect, when somebody famously said, India is Indira and Indira is India. You know, the whole personality cult thing. Now, something very similar, but even more, possibly more drastic, you know, where stadiums are being renamed, where medical colleges are being renamed, and I'm guessing if the Union Finance Minister has a way, I think the new currency notes also will have, you know, the Prime Minister's image. Possibly they'll even replace Mahatma Gandhi's image. I have no doubt in my mind. Because, you know, we have a situation where it's funny, embarrassing, and also sometimes upsetting. We've had the Union Finance Minister here recently, a couple of weeks ago. She went to a fair price shop in a district about 100 kilometers from here. And she was making a scene out there like a street-level BJP worker, asking the collector, right in front of about 200 people, as to where the Prime Minister's photo in the fair price shop was. Well, the point I'm trying to make is, if we are truly a federal republic, as we are
supposed to be, why are we fighting over an individual's pictures and in the institutions that we've built at the grassroots level? I mean, if I can certainly counter it and say, you know, when Modi ji was the Chief Minister of Gujarat, did he put up Dr. Manmohan Singh's pictures in all the fair price shops in Gujarat? I don't think so. The point I'm trying to make is, none of our enactments, none of our legislations actually mandate this kind of cult worship. What has essentially happened, Yamini, in my humble opinion, is while we are called the world's largest parliamentary democracy, we function like a presidential democracy and not like a parliamentary democracy. Essentially, everything being centralized. And this applies to states as well, by the way. I'm not saying this only about the union government. I'm also saying the same thing about state government. Even the states, as Rajendra said, we do also, in fact, barring Kerala, probably, I think we do not empower our local governments enough. We don't empower our local governments enough. So, yes, what you do is sometimes what you get. Karma is a boomerang, like they say. But the point is, we need to, at some point, draw lines, clear distinctions, and say, okay, now let's define our roles, the defense, railways, and there are certain areas we have simply no role. That should be left to the union government. And what is the union government doing today with respect to Narega? They want to deposit funds from the Narega kitty directly into the workers' account in a village. Now, do the states not get to decide what sort of work needs to be taken up? Kerala may have done some things. Telangana may have done some things. Tamil Nadu would want to do something else. And Andhra might be wanting to do something else. We are all on different stages of learning curve. Now, this is the essence of federalism, trying to ensure that we understand stronger the states are, stronger the country is going to be. Each state needs to align its priorities in tandem with its local governments. In Telangana, we run a program called as Palle Pragati and Pattan Pragati. Today, when Government of India is rated the top 20 best villages in the country, 19 are from Telangana because of this program. The point I'm trying to make is, when we are operating with the focus and when we are trying to up our game, all the union government needs to do is encourage performance and leave it to us to decide what central sponsored scheme that we need to participate in and what we can opt out of. If that sort of flexibility is given to us, as opposed to thrusting things down our throat, I think then we truly will become a strong nation. And as Prime Minister calls it, Amrut Kal and Achhe Din will come fairly quickly. Flexibility in centrally sponsored schemes, PTR, do you think that's part of the menu of solutions to reimagining the federal compact? Yeah, I'm not even clear why we should have centrally sponsored schemes as opposed to giving the money to the people, right? I have a video clip picking up from my friend of then Chief Minister of Gujarat, Thiru Narendra Modi, going on a long exposition. It's in Hindi. I can play it here if you want. Yeah, he says, you know, he says the states have been feeding the poor for decades. All of a sudden, the union comes and says, this is coming from me. What does that mean? All these things, right? So, I think there are some clear roles for the union: foreign affairs, defense, currency stabilization, you know, trade, policies. But when it comes to what is right, I mean, you and I have talked about this before. You've seen so many CAG reports, not our reports, CAG reports that talk about Swachh Bharat scheme toilets built with no water, because the union government cannot supply water, only the local body can supply water. Or funds sent and not used because you cannot whitewash a thatched school. Right? And, you know, this notion that somehow you can direct or dictate policy. And then the question then is, what is the intent? Is it to create a kind of cult? Is it to, so, you know, we have an insurance program, or for that matter, PDS. In all of these things, Tamil Nadu was certainly ahead of the Indian average or the design of the union scheme. Then they design a scheme, and then they say, you have to change the name. If you want some share of it to be funded by the union, you have to change the name. We have an insurance program. They want to partly fund some of it. They say you have to put the Prime Minister's image on the card, on the ID card. I mean, we were already doing it before. Now, you know, you get some. So, and I'll go even to the extreme in terms of schemes, right? Like they have the scheme called Jal Jeevan scheme, right? And it started out with, you know, 60 or 80-20, then 60-40, then 40-60, the usual model, sliding scale. But they incentivize you to actually take the tap into every house in every village.
Now, in a lot of cases, the villagers don't want the tap in their house. They have their own, mores and their own psychology about it. They want a public tap on the street. In my constituency, in colonies where I've offered to run taps into the house, they say, no, leave the tap outside my house, not inside my house. But the scheme says you only get funding if you take the tap inside the house. Right? This last mile delivery, why should there be a standardized model coming from Delhi about last mile delivery? Different people have different preferences. That's what the states exist for. That's what the local bodies exist for. Now, as far as the local bodies, I definitely take my friend's comment because, he has, unlike me, he has served as a sarpanch at a local body level. I completely agree with the lack of devolution. But it's a double-edged sword. In the case of Tamil Nadu, a lot of our problems with local bodies have to do with the caste problem. And it has to do with no matter what you do about reservations and all that. Once you get to a granular level where within the same geographical area, you reserve this as let's say, a SC seat, but there is a whole lot of non-SC